దాదాపు 33 సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో ఉన్నాను. మండలాధ్యక్షుడు తర్వాత జిల్లా యువ మోర్చా అధ్యక్షుడిగా, తర్వాత రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడిగా, బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా 2 టర్మ్స్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శిగా అనేక సంవత్సరాలు పనిచేసినాను. భారతీయ జనతా పార్టీలో నేను ఏబీపీ తర్వాత భారతీయ జనతా పార్టీలో పనిచేసినప్పుడు ఎప్పుడు కూడా ఈ పార్టీ పవర్లోకి వస్తుంది, మనం పైరేవులు చేసుకోవచ్చు, పైసలు సంపాదించుకునే ఆలోచనతో మనం పనిచేయలేదు. ఎప్పుడు కూడా ఒక జాతీయ భావం, దేశభక్తి, ధర్మం అనేటువంటి ఆలోచనతో ఈ పార్టీలో పనిచేసినాం. ఈ తెలంగాణలో కూడా దేశంలో భారతీయ జనతా పార్టీ నార్త్ ఇండియాలో బలంగా ఉంది. మరి ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంలో భాగంగా అనేక గ్రామాల్లో, ఫస్ట్ నేను మండల ప్రెసిడెంట్ అయినప్పుడు గ్రామాలలో వాస్తవంగా భారతీయ జనతా పార్టీ ఉనికి ఎక్కడకు లేకుండే. నేను మండల ప్రెసిడెంట్గా ఉండి స్కూటర్ పైన నాకు ఒక 21 గ్రామాలు, 22 గ్రామాలు ఉండే నా మండలంలో, ఆర్మూర్ మండలం. నేను రెగ్యులర్ తిరిగేవాడిని. ఆ మండలంలో 21 గ్రామాల్లో కూడా నేను కమిటీలు వేసినాను. అప్పుడు ఆ జమాన్లో కూడా అప్పుడు గ్రామ కమిటీలు ఉండేవి. గ్రామ కమిటీలు వేసాము, మెంబర్షిప్ చేయించాము, ఆజీవన సౌకర్యం చేయించాము. అట్లా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ పార్టీ ఏ పని చెప్పినా కానీ నేను ఎక్కడ కూడా వెనక్కి పోకుండా ఆ పని చేస్తూ పార్టీలో అందరితో కూడా కలిసిమెలిసి పార్టీని పెంచడానికి ప్రయత్నం చేసినాను. ఎట్లా సాధ్యమైంది గంగన్న? మీకు దాదాపు 30 ఏళ్ళు ఒకటే పార్టీని నమ్ముకొని, ఒకటే సిద్ధాంతాలని బేస్ చేసుకొని దాన్నే కార్యాచరణలో పెట్టే భాగం మీకు ఎట్లా సాధ్యమైంది అంటున్నా? అంటే ఇప్పుడున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం, అది మీకు ఎట్లా సాధ్యమైంది అనేది ఒక ప్రశ్న. నా యాక్టివ్నెస్ చూసి నేను యంగ్ ఏజ్లో చాలామంది న్యూ మోర్చా జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అనేక పార్టీలు అడిగినాయి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముఖ్యమైన మా జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు అడిగినారు. అదేవిధంగా టీఆర్ఎస్ ఆవిర్భావంలో కూడా చంద్రశేఖరరావు మా గ్రామానికి వచ్చిండ్రు. అక్కడ కూడా చాలామంది నువ్వు పార్టీలో జాయిన్ గా అని చెప్పి ఒత్తిడి చేసిండ్రు. అదేవిధంగా చాలామంది చాలా రకాలుగా, నేను సీడ్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డిని కలిసినప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా మరి నువ్వు బీజేపీ అంటున్నావు, మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా ఇక్కడికి వచ్చేయచ్చు అన్నాడు. అనేక మంది అడిగిండ్రు. కానీ ఈ రోజు కూడా నేను డైవర్ట్ కాలేదు. పార్టీ పార్టీ కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం నేను పార్టీ అని కాకుండా నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేయాలనుకున్నాను. కాబట్టి ఆ రకంగా సిద్ధాంతం కోసం పనిచేస్తూ వచ్చినాను. ఎక్కడ కూడా డివియేట్ కాకుండా పనిచేసుకుంటా పోయినాను. పార్టీ ఏ పని అప్పగించినా ఎక్కడ కూడా కాదనలేదు. నేను జిల్లా ఇన్ఛార్జిగా కానీ, ఇంకా నేను కోవిడ్ టైంలో స్టేటు హెల్త్ కోఆర్డినేషన్ కన్వీనర్గా కూడా చేయమంటే అప్పుడు కూడా దాదాపు 20 జిల్లాలు తిరిగి పనిచేసినాను. ఎక్కడ కూడా నేను డివేట్ కాకుండా పార్టీతో కమిట్మెంట్గా పనిచేసినాను. నాయకులందరూ కూడా నాకు సహకరించారు. ఎక్కడ కూడా నేను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా, ఎప్పుడైనా పార్టీని ఎక్కడ పెంచాలన్నట్టు, నేను ఏ జిల్లా ఇన్ఛార్జ్ ఉన్నా ఎక్కడికి వెళ్ళినా కానీ పార్టీ ఎట్లా పెరుగుతుంది అన్నటువంటి ఆలోచన చేస్తుంటే, నిన్న లాస్ట్ ఆదిలాబాద్ ఎలక్షన్ ఆఫీసర్గా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా బ్రహ్మాండమైనటువంటి ఆదరణ ఉండే. ప్రతిసారి నేను పార్టీ గురించి ఆలోచిస్తుంటే కంటే నేను నా వ్యక్తిగతంగా నేను ఏమైతానో ఎప్పుడు కూడా ఆలోచించలేదు. కానీ పార్టీ నన్ను గుర్తించింది, అవకాశం ఇచ్చింది. నాకు ఈ అవకాశం రావడానికి ముఖ్యంగా మా గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి గారు, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, పీయూష్ గోయల్ గారికి, కేంద్ర నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి అందరికీ కూడా నేను కృతజ్ఞత ఉంటాను. అన్న, మీరు పసుపు బోర్డు చైర్మన్గా ఎన్నికైన తర్వాత చాలామంది ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఏంటంటే పసుపు బోర్డుకి స్పైసెస్ బోర్డుకి గల వ్యత్యాసం ఏంది, ఇందులో ఉండే బెనిఫిట్ ఏంది, గతంలో స్పైసెస్ బోర్డులో పసుపు రైతులు ఏ విధంగా నష్టపోయారు అనేది ఉంటుంది. దీన్ని మీరు ఎట్లా చెప్పగలుగుతారు? వాస్తవంగా పసుపుని స్పైసెస్ బోర్డులో దాదాపు 40 సంవత్సరాల క్రితం పసుపుని స్పైసెస్ బోర్డులో కలిపినారు. స్పైసెస్ బోర్డు కేంద్ర కార్యాలయం కొచ్చిన్లో ఉంటుంది. ఈ స్పైసెస్ బోర్డులో ఒక టర్మరిక్ మాత్రమే ఉండదు. స్పైసెస్ బోర్డులో అనేకమైనటువంటి సుగంధ ద్రవ్యాలు ఉంటాయి, అనేక రకాల సుగంధ ద్రవ్యాలు ఉంటాయి. కాబట్టి ఒక క్రాప్కు ఇంపార్టెన్స్ ఉండదు. కాబట్టి ఈ స్పైసెస్ బోర్డు ఉన్నప్పటికీ కూడా మనకు పెద్ద ప్రయోజనం లేదు. మనకు సపరేట్ మనకు ఒక బోర్డు అయితే బాగుంటుండే, కాఫీ బోర్డు లాగా, అదేవిధంగా మిగతా టొబాకో బోర్డు లాగా, ఇంకా మిగతా బోర్డులలాగా మనకు ఒక బోర్డు అయితే బాగుంటుంది. దీని మీద ప్రత్యేకమైన దృష్టి ఉంటుంది. దీనికి ఏమైనా చేయగలుగుతాం, మనం చేయించుకోగలుగుతాం అనేటువంటి ఆలోచనతో నిజామాబాద్ జిల్లా, అదేవిధంగా జగిత్యాల్, నిర్మల్ జిల్లా రైతులు కొంత చైతన్యవంతులై, చదువుకున్నటువంటి రైతులై వాళ్ళందరూ కూడా చేస్తే బాగుంటుందని పోరాటం స్టార్ట్ చేసిండ్రు. పాదయాత్రలు చేసిండ్రు, ఉద్యమాలు చేసిండ్రు, వంట వార్పులు చేసిండ్రు. అనేక సంవత్సరాలు, గత 35 సంవత్సరాల నుంచి ఆ ప్రాంతంలో అన్ని పార్టీలు, తెలుగుదేశం పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, లేకుంటే టీఆర్ఎస్ పార్టీ కానీ ఎన్నికల సందర్భంలో మమ్మల్ని గెలిపిస్తే మేము పసుపు బోర్డు తీసుకొస్తాం, అదేవిధంగా పసుపు శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేస్తాం, అదేవిధంగా పసుపు పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పి ఎన్నికల సందర్భంగా ప్రతి మేనిఫెస్టోలో పెడుతుంది. కానీ ఎవరు కూడా తెచ్చే ప్రయత్నం చేయలేదు, తెలియదు.
పసుపు బోర్డుకు సంబంధించి కానీ పసుపు రైతులకు సంబంధించిన కానీ చిన్న బెనిఫిట్ కూడా ఎవరు కూడా చేయలేదు. కానీ అరవింద్ గారు 2019లో ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అప్పుడు రైతు ఉద్యమం తీవ్రంగా ఉంది. రైతులు ఇంతగా ఎందుకు ఆవేశంతో ఉన్నారు, ఆవేదనతో ఉన్నారు, అసలు ఏంది ఇది పరిస్థితి అనేటువంటి విషయంలో ఆయన మా అందరితో చర్చించి స్టడీ చేసి అన్న ఎట్టి పరిస్థితుల్లో మనం ఇది సాధించాలా, దీనికి ఏదో రకంగా మనం చేయాలనేటువంటి ఆలోచనతో ఆయన మాతో చర్చించడం జరిగింది. మేము ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా తిరుగుతూ ఉన్నాము. ఆ రోజు గతంలో అరవింద్ గారి కంటే ముందు ఎంపీగా ఉన్నటువంటి కవిత, ఆమె చిత్తశుద్ధితో పనిచేయలేదు పసుపు బోర్డు విషయంలో. ఒకవేళ ఏమైనా పని చేయాలనే వాళ్ళకు ఉంటే పసుపు రైతులకు ఏదో ఒకటి చేసేవాళ్ళు. అధికారంలో ఉండి కూడా ఏం చేయలేదు. అధికారం నేను చేస్తూ ఉంటే అంటే అధికారం నుండి కూడా ఏం చేయలేదు. అధికారంలో ఉండి కూడా ఓన్లీ ప్రచారం కోసం ఆ ముఖ్యమంత్రి దగ్గరికి ఈ ముఖ్యమంత్రి తిరిగింది ప్రచారం కోసం ప్రెస్కు చెప్పుకున్నది. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, వాళ్ళకి పసుపు రైతుల మీద ప్రేమ ఉంటే, ఆ రోజు 6,000 రూపాయలు 7,000 రూపాయలు ఉన్నటువంటి ధర రైతులు నష్టపోతూ ఉంటే పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ప్రభుత్వం, మీతో పాటు ప్రభుత్వంగా ఉన్నటువంటి అక్కడ ప్రభుత్వ పెద్దలు ఒక్కొక్క క్వింటాల్కి 1,500 రూపాయలు బోనస్ ఇచ్చిండు. మరి మీరు ₹1 కూడా బోనస్ ఇవ్వలేదు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీకు రైతులకి మనం చేయాలనుకుంటే, మరి మేమే మా కేంద్రం చేసేది ఏంది, మేమే పసుపు పార్క్ ఏర్పాటు చేస్తాం, పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పేసి మీరు అక్కడ ఒక 39 acres పెట్టి దానికి ఒక కాంపౌండ్ వాళ్ళు మీరు ఒక కాంట్రాక్టర్కి ఇచ్చుకుని డబ్బులు వాళ్ళకి మీ కార్యకర్తకు చేసిన తప్పితే పసుపు రైతులకి ఏం పని చేయలేదు. కనీసం మీరు పసుపు రైతులకి ఏమైనా చేయాలని ఉద్దేశం ఉంటే అప్పుడు ఏదైనా కనీసం చిన్న ఇన్పుట్స్ కూడా ఇవ్వలేరు. టార్పాలిన్స్ కానీ సబ్సిడీ పైన మళ్ళీ స్పైసెస్ బోర్డు ద్వారానే అరవింద్ 30 కోట్లు కేటాయింపజేసి దాదాపు 8,000 నుంచి 9,000 టార్పాలిన్స్ ఇచ్చారు. 50% సబ్సిడీ పైన 300 బాయిలర్స్ ఇచ్చారు. పసుపు ఉడికించేటటువంటి బాయిలర్స్ 50% సబ్సిడీ పైన. పాలిషర్ వీటిని ఎండిన తర్వాత పసుపుని పాలిష్ చేసేటటువంటి పాలిషర్స్ ఇచ్చాడు 300 పైన 50% సబ్సిడీ పైన. ఈ రకంగా అనేకంగా చేయడానికి మనం ప్రయత్నం చేసినాం. కానీ వాళ్ళు ప్రయత్నం చేయలేదు. వాళ్ళు ప్రచారం కోసం ప్రయత్నం చేసిండ్రు. పసుపు రైతులకు చేయాలన్న చిత్తశుద్ధి వాళ్ళకి లేకుండా అసలే వాళ్ళని అసలు నమ్మకూడదు. వాళ్ళ అటువంటి వ్యక్తులు, వాళ్ళ వ్యక్తిత్వం అటువంటిది. నేను నిన్న కూడా చెప్పాను, నిన్న వచ్చి నిజామాబాద్లో మాట్లాడుతుంది ప్రెస్ మీట్ పెడితే, నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు ఎందుకు చేయలేవు? మేము ముఖ్యమంత్రుల దగ్గరికి తిరిగి లెటర్లు ఇస్తే అంటే మరి ఆ ముఖ్యమంత్రి దగ్గర తిరిగి లెటర్లు ఇస్తే రైతులు నేను ఎందుకు చేదరించుకున్నారు, నేను ఎందుకు చిత్తి తోడగొట్టారు? నీకు వ్యతిరేకంగా 178 మంది రైతులు ఎందుకు నామినేషన్ చేసిండ్రు? అంటే కవిత గారు మాట్లాడితే అసలు ఈ రోజు ఈ పసుపు బోర్డు అనేది ఒకటి ఏర్పాటు అయింది అని అంటే దాని వెనకాల బీఆర్ఎస్ కృషి ప్రథమంగా ఉంది, అరవింద్ గారు చేసిన ఏం లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే రైతులందరూ చెప్తుండ్రు అరవింద్ గారికి గ్రామాన పాలాభిషేకాలు చేస్తుండ్రు. మోదీ గారికి, అరవింద్ గారికి, కిషన్ రెడ్డి గారికి గ్రామాన పాలాభిషేకాలు చేస్తుండ్రు. మరి నీకు ఒక పాలాభిషేకం లేదు, నీళ్ళాభిషేకం లేదు. నిన్ను మాట్లాడించిన వాళ్ళు లేరు. నువ్వు మాట్లాడుతుంటే నవ్వుతున్నారు. నేను ఉన్నాను అని చెప్పి ఉనికి చాటుకోవడానికి నువ్వు నిజామాబాద్ వచ్చి మాట్లాడుతున్న ప్రశ్నలు తప్పితే నేను ఎవరు ఆదరిస్తలేరు, నీ గురించి ఎవరు పట్టించుకుంటలేరు. అసలు నువ్వు నిజామాబాదు ప్రజలకు ఏ రకంగానూ కూడా మేలు చేయలేకపోయినావు. ఒక ముఖ్యమంత్రి కూతురుగా ఉండి కూడా నువ్వు నిజామాబాద్ జిల్లాకి ఏ రకమైన మేలు చేయలేవు. అక్కడ ఏం చేసినావు ప్రజలందరికీ తెలుసు. కమిషన్ల కోసం కకృతి పడి అభివృద్ధిని కూడా అడ్డుకున్నావు. బోర్డు ఏర్పాటులో కవిత గారి పాత్ర లేదంటారా? గతంలో చేసిన కృషి కావచ్చు, వాళ్ళ నీళ్ళని కలవడం కావచ్చు, రిప్రజెంటేషన్స్ ఇవ్వడం కావచ్చు. ఆమె పాత్ర జీరో, ఏమి లేదు. ఆమె పాత్ర జీరో. ఎందుకు ఈ మాట? కవిత గారి పాత్ర జీరో. ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చింది? ఏం చేయలేదు. ప్రచారం కోసం పనిచేసింది తప్పితే ప్రజల కోసం, పసుపు రైతుల కోసం చిత్తశుద్ధితో పని చేయలేదు. ఆమె ఆలోచన కూడా చేయలేదు. నిజంగా ఒకవేళ ఆ రోజు పసుపు బోర్డు రాకుంటే ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి మీ ప్రభుత్వము పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో 1,500 వాళ్ళకి బోనస్ ఇస్తూ ఉంటే క్వింటాల్కు పసుపు రైతులు నష్టపోతుండ్రు. బాగా కష్టపడి వాళ్ళు పండిస్తే నష్టం జరుగుతుందన్న సందర్భంలో కూడా మీరు హెల్ప్ చేయలేదు. ఇంకా మీ కృషి ఏ విధంగా కూడా చెప్పండి. మీరు పసుపు రైతుల గురించి ఆలోచన చేయలేదు. మీరు ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళిందంటే మీరు ఫోటోల కోసం వెళ్ళిండ్రు. ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టుకోవడానికి అవి చేసిన తప్పితే చిత్తశుద్ధి లేదు. అంటే మరి అరవింద్ గారు కూడా అందరి దగ్గరికి వెళ్తున్నారు కదా, వారు కూడా ఫోటోల కోసం వెళ్ళినట్టు. అరవింద్ గారు చిత్తశుద్ధితో పనిచేసింది. నేను ఒక విషయం మీకు చెప్తాను. అరవింద్ గారు చేసింది 2019 ఎన్నికల సందర్భంలో, మేము ప్రచారంలో ఉన్న సందర్భంలో పసుపు రైతుల బాధలు ఇవన్నీ ఆయన గమనించి అన్న ఏదో ఒకటి చేయాలా అన్నాడు. ఏదో ఒకటి చేస్తే ఏం చేస్తారు అన్నాడు. ఏం చేస్తున్నారంటే 3 రోజుల ముందు ఎన్నికలు దాదాపు ఎల్లుండి పోలింగ్ అనగా, ఇంకో 2 రోజుల ముందు పోలింగ్ ఉందనగా, ఒకరోజు నైట్ నాకు అన్న మనము పసుపు బోర్డు తీసుకురావాలంటే, కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలంటే మనోళ్ళకు ఒకటి వీళ్ళకి ఏదైనా గ్యారంటీ ఇవ్వాలా అన్నాడు. ఏం చేస్తావు? ఒక బాండ్ రాసి ఇస్తాడు. వద్దు అన్న. నేను వద్దు అంటే లేదు మనము కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలంటే డెఫినెట్ రాసేయాలన్నాడు.
కానీ ఏ రైతు కూడా నేను బాండ్ రాసి అని అడగలే. ఓకే. ఏ రైతు సంఘం దగ్గర పోయి కూర్చుంటే బాండ్ రాసియలే. ఆయన మాకు చెప్పి బాండ్ రాసి సోషల్ మీడియా రిలీజ్ చేసిండు అంతే. ఓకే. అది కేంద్ర నాయకత్వం దగ్గర బాండ్ రాయడంలో రైతుల ప్రమేయం అయితే రైతులు ఎవరు అడగలేదు. రైతులు ఓకే. రైతులు ఏ సంఘం కూడా ఏ రైతు సంఘం కూడా కూర్చోబెట్టాడు మాట్లాడలేను. నువ్వు మాకు బాండ్ రాసి మనం ఎవరు అడగలే. ఈయన బాండ్ కూడా రాసి ఎవరి దగ్గర బాండ్ ఎవరు రాయాల్సి వచ్చింది అరవింద్ గారు? ఆ బాండ్ చూయించి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రాంత రైతులు ఎంత ఇబ్బంది పడుతుంది కదా, దీన్ని సాధించాలి ఎట్లా అనేటువంటి ఒక తపనతో రాసిచ్చి ఆ రాసిచ్చిన బాండ్ మీద వీళ్ళు ఈ బీఆర్ఎస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు కానీ, కాంగ్రెస్ వాళ్ళు ఏ రకంగా మాట్లాడినారు, ఏ రకంగా చేసిండ్రు, ఈ బీఆర్ఎస్ గూండాలు ఏ రకంగా ఈసపల్లి దగ్గర రైతుల పేరు మీద గూండాలని తీసుకొచ్చి ఏ రకంగా దాడులు చేపించిండ్రు, అవన్నీ మనం ప్రత్యక్షంగా చూసినాం. కానీ ఆయన చెప్పిన విధంగా ఆయన టర్మ్లో 5 సంవత్సరాల లోపల ఆయన పదవి కాలంలో ఒక 6 నెలల ముందే మోదీ గారిని పాలమూరు కేంద్రంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఆనందించడం జరిగింది. అదేవిధంగా 15 రోజులకు నిజామాబాద్ వచ్చి రైతులకు భరోసా ఇచ్చి నిజామాబాద్ కేంద్రంగానే జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆ రోజు కూడా మాట చెప్పడం జరిగింది. వారు చెప్పిన విధంగా ఎన్నికల తర్వాత చేస్తామని చెప్పింది స్పష్టంగా. ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికలైన తర్వాత మధ్యలో అనేక రాష్ట్రాల ఎన్నికలు వచ్చినాయి. ఆ సందర్భంలో మహారాష్ట్ర వాళ్ళు మాకు పసుపు బోర్డు మా దగ్గర ఏర్పాటు చేయాలని, తమిళనాడు వాళ్ళు మా దగ్గర ఏర్పాటు చేయాలని వాళ్ళు రిప్రజెంటేషన్స్ ఇచ్చిండ్రు. మహారాష్ట్ర వాళ్ళు కొద్దిగా ఫోర్స్ కూడా చేసిండ్రు. దానికి కొద్దిగా అరవింద్ గారు ఢిల్లీలో ఉండి దాదాపు 2 నెలలు. అన్న, ఈ బోర్డు ఏర్పాటు అవ్వడం వల్ల పసుపు రైతులకు ఏ రకంగా మేలు జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? బోర్డు వల్ల పసుపు పంట పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే. ఇంకోటి ఏంటంటే బోర్డు వల్ల బోర్డు ఏర్పాటు చేసే దాంట్లోనే వాళ్ళు కేంద్రం స్పష్టంగా చెప్పింది, పసుపు ఎక్కువ ప్రమోట్ చేస్తాం, మార్కెటింగ్ పెంచాలా, ఉత్పత్తి రైతులు ఏదైతే చేస్తున్నారో ఆ ఉత్పత్తి చేసినటువంటి పసుపు నాణ్యత పెంచాలా, పసుపులో ఉన్నటువంటి కుర్కుమిన్ శాతం ఉన్నటువంటి వెరైటీలని తీసుకొచ్చి రైతులకు అందించాలా. కుర్కుమిన్కు ప్రపంచంలో బాగా డిమాండ్ ఉంది. ఈ కుర్కుమిన్ ఉన్నటువంటి వెరైటీస్ని రైతులకు అందించి నాణ్యమైనటువంటి పంట పండించే విధంగా రైతులను మనం ఎడ్యుకేట్ చేయాలా, ట్రైనింగ్ క్లాసెస్ పెట్టాలా, రీసెర్చ్ సెంటర్లు పెట్టాలా. రీసెర్చ్ ద్వారా అనేకమైనటువంటి నూతన వంగడాలను తీసుకొచ్చి రైతులకు అందించే ప్రయత్నం చేయాలా. అందించిన తర్వాత రైతులు పండించినటువంటి పంటని ప్రపంచంలో ఏ రకంగా మార్కెటింగ్ చేయాలా, ఓకే, వాల్యూ యాడెడ్ టర్మోడిక్ ప్రోడక్ట్స్ని ఏ రకంగా ఉత్పత్తి చేయాలా, ఉత్పత్తి చేసి ఎట్లా మార్కెటింగ్ చేసి ఎట్లా ఈ పసుపుకు ప్రాధాన్యత కల్పించాలా, పసుపు రైతులకు ఏ విధంగా మేలు చేయాలా అనేది ఆలోచనతో బోర్డు ముందుకెళ్తుంది. రైతులను చైతన్యవంతం చేస్తుంది, మార్కెటింగ్ విషయంలో ఆలోచన చేస్తుంది. పసుపు బోర్డులో ఓన్లీ చైర్మన్తో పాటు రైతులు మాత్రమే ఉండరు. పసుపు బోర్డులో రైతులతో పాటు ట్రేడర్స్ ఉంటారు, సైంటిస్టులు ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు, ఎక్స్పోర్టర్స్ ఉంటారు. అందరు కలిపి సమిష్టి నిర్ణయంతో పసుపుకు ఒక మంచి అవకాశాన్ని కల్పించడం కోసం. పసుపు దాదాపు $200 మిలియన్ ఎక్స్పోర్ట్ ఉంది మనకు. దాదాపు గత 2023-24 $200 మిలియన్ ఎక్స్పోర్ట్ అయింది. దాంట్లో కొంత నాణ్యత లోపం వల్ల కొంత రిటర్న్ కూడా వచ్చింది. దాన్ని ఇప్పుడు సరి చేయడం, ఇవన్నీ విషయాలు కూడా చర్చించి బోర్డులో ప్రతి విషయం కూడా చర్చించి నిర్ణయం తీసుకుని రైతులను ఎడ్యుకేట్ చేయడము, కుర్కుమిన్ శాతం ఎక్కువ ఉన్నటువంటి వెరైటీలని రైతులకు అందించడం, దాన్ని ప్రపంచంలో మార్కెటింగ్ చేయడం, ఈ రకమైనటువంటి విధానంతో బోర్డు ముందుకెళ్తుంది. రైతుల ప్రయోజనాల కోసం రైతులకు సంబంధించినటువంటి సబ్సిడీలు ఏదైతే ఇన్పుట్స్ ఏదైనా చిన్న ఇవాళ కావాల్సినటువంటి ఇప్పుడు నేను చెప్పినటువంటి టార్పాలిన్స్ కానీ, స్పైసెస్ బోర్డు ఇచ్చినటువంటి ఆ టార్పాలిన్స్ కానీ, అదేవిధంగా పాలిషర్స్ కానీ, బాయిలర్స్ కానీ, ప్లాట్ఫామ్స్ కానీ, ఇంకా ఏ రకమైనటువంటి రైతులకు ఉపయోగపడతాయో వాటి గురించి కూడా రైతులతో కూర్చుని మొదటి నుంచి నిజామాబాద్ అనగానే పసుపు రైతుల ఆధిక్యత ఉంటుంది అనేది మనం రాష్ట్రం అంతటా తెలిసిన విషయం. అయితే ఈ బోర్డు ఏర్పాటు చేయడం వల్ల భవిష్యత్తులో పసుపు రైతులు ఇబ్బంది పడకుండా ఉండే అవకాశాలు చాలా ఎక్కువ మోతాదులో ఉంటుందా అన్న? అంటే పసుపుకు సంబంధించి ఇప్పుడు రాత్రికి రాత్రి ఏమో జరిగిపోతానేటువంటి మనం ఎవరు చెప్పలేము, అది సాధ్యం కూడా కాదు. పసుపు రైతులు ఏదైతే అనేక సంవత్సరాలు పోరాటం చేసిండ్రో, రైతులు ఏ ఆకాంక్షతోనైతే పనిచేసిండ్రో దానికి అనుగుణంగా రైతుల ఆకాంక్ష మేరకు ప్రభుత్వం బోర్డు ఇవ్వడం జరిగింది. దాని కార్యాచరణ కూడా ఏ రకంగా ఉండాలనేది ప్రభుత్వం కొంత నిర్దేశించుకొని ముందుకెళ్తా ఉంది. కాబట్టి ఈ పసుపు రైతులు అంటే ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో పసుపు పండుతుంది. మన తెలంగాణ ఒకటే కాదు, తెలంగాణలో నిజామాబాదే కాదు, ఇంకా అన్ని చోట్ల కూడా పసుపు పండుతుంది. ఇప్పుడు హైయెస్ట్ పసుపు పండించేటటువంటి రాష్ట్రం ఏదంటే మహారాష్ట్ర. మహారాష్ట్ర తర్వాత తెలంగాణలో 20,000 పైచిలకు ఎకరాల్లో పసుపు పండుతుంది. మన తర్వాత తమిళనాడులో కూడా 25,000 పైచిలకు తమిళనాడు పడుతుంది. కర్ణాటకలో కూడా 25,000 పైచిలకు పండుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా 25,000 పైచిలకు పండుతుంది. ఈ మధ్య ఒరిస్సాలో కూడా
ఏరియా పెరుగుతూ ఉంది. అక్కడ కూడా 20,000 పైచీలకు ఏరియా అయింది. అవును. ఈ రకంగా ఛత్తీస్గఢ్లో కొద్దిగా పెరుగుతుంది. ఇదే కాకుండా ఈశాన్య భారతంలో మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం ఈ 4 రాష్ట్రాల్లో పండుతుంది. ఓకే. ఆ 4 రాష్ట్రాల్లో అక్కడ కూడా 25,000 పంట ఉంటుంది. ఈ మేఘాలయలో హైయెస్ట్ కుర్కుమిన్ శాతం 10.5, 9.5 కర్కుమిన్ శాతం ఉన్న పంట పండుతుంది. ఓ. ఆ రకంగా దేశంలో అనేక చోట్ల ఉన్నది. పసుపు బోర్డు వచ్చిందంటే నిజామాబాద్ రైతుల ఉద్యమం చేస్తూ వచ్చింది. ఓకే. కానీ దీని ద్వారా ప్రయోజనాలు దేశంలో పసుపు రైతులందరికీ కలుగుతాయి. ఓకే. కాబట్టి మనం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు సందర్శిస్తాం. అక్కడ ఉన్నటువంటి పసుపు పరిశోధన కేంద్రాలను సందర్శిస్తాం. మన రైతులకు ఇంకా ఈ ఐల్డ్ వెరైటీస్ తీసుకొచ్చి అందించడానికి ప్రయత్నం చేస్తాం. కుర్కుమిన్ శాతం ఎక్కువ ఉన్నటువంటి వెరైటీలను తీసుకురామని చెప్పి సైంటిస్టులకు సూచిస్తాం. అదేవిధంగా మార్కెటింగ్ విషయం కానీ పసుపు నాణ్యత లేకపోవడం వల్ల కొన్ని దేశాలు రిజెక్ట్ చేస్తున్నాయి. కాబట్టి నాణ్యతను ఏ రకంగా పెంచాలా, పెస్టిసైడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ మోతాదు ఏ విధంగా తగ్గించాలా, ఇవన్నిటిని కూడా చైతన్యం చేసి ట్రైనింగ్ క్లాసెస్ కూడా పెట్టి ఎట్లా ముందుకు తీసుకుపోవాలని బోర్డు ఆలోచన చేస్తుంది. ఇంకా సమయం పడుతుంది. బోర్డు అంటే బోర్డు ఇప్పుడే ఏర్పడింది. నేను ఇంతకుముందు చెప్పాను మీకు, మనం కొత్త వ్యవసాయం చేసుకుంటే ఎట్లుంటుందో బోర్డు కూడా అంతే. మనము కొత్త వ్యవసాయం చేయాలనుకుంటే అంతా చెట్లు ఉంటాయి. ఆ చెట్లని తీసేపియడము, చదును చేయడము, మళ్ళు కట్టుకోవడము, తర్వాత దాంట్లో కొంత మనము ఏదైనా మట్టి ఎరువులు వేసుకోవడము, ఆ తర్వాత పంట పెట్టుకోవడము, ఆ సంవత్సరం పంట సరిగా వస్తుందా లేదా చూసుకోవడము, ఆ తర్వాత కొంత 1-2 ఇయర్స్లో దీని రిజల్ట్స్ కనబడుతుంది. కాబట్టి మనం చేసేది రైతుల కోసమే చేస్తాం. ఏది చేసినా కానీ కేంద్రం రైతుల గురించి ఆలోచించి కానీ సార్ ఇటీవలే నిజామాబాద్లో ప్రెస్ మీట్లో కవిత గారు మాట్లాడుతూ కేవలం బోర్డు నామమాత్రంగానే ఏర్పాటు చేసిరు తప్ప దానికి ఫండ్స్ లాంటివి పెట్టి లేదంటే ఇతర రాష్ట్రాల నుంచి పసుపు ఎగుమతి చేయకుండా దిగుమతి చేయకుండా మన పసుపుని ప్రమోట్ చేయడం లాంటి కార్యాచరణలు ఇవి కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోవట్లేదు. ఇది కేవలం నామమాత్రంగానే ఏర్పాటు చేసిన బోర్డు అని మాట్లాడుతారు. సరే, కవితకు జైలుకు పోయిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఇంకా పూర్తిగా తేరుకున్నట్లేదు. ఆమె తేరుకోకపోవడం వల్ల ఏదేదో మాట్లాడుతుంది. అసలు 2019 కంటే ముందు ఈ దేశంలోకి ఇంపోర్ట్ ఉండే. ఓకే. ఆమె ఎంపీ ఉండే అప్పుడు. కనీసం ఆ ఇంపోర్ట్ను కూడా ఆపేయలేకపోయింది. ఒకసారి చూసుకోమనమని 2014 నుంచి 2019 వరకు ఈ దేశానికి పసుపు ఎంత ఇంపోర్ట్ అయిందో ఒకసారి చూసుకోమని చెప్పండి. మరి ఏ రోజు కూడా పసుపు ఇంపోర్ట్ ఆపేయాలని ఒక కేంద్ర ప్రభుత్వానికి కానీ ప్రధానమంత్రికి కానీ ఎవరికైనా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చింది ఉన్నదా? కనీసం ఆపిచ్చిందా? పార్లమెంట్లో ఇంపోర్ట్ గురించి మాట్లాడిందా? అవన్నీ ప్రజలను ఇంకా వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో ఎట్లా మభ్యపెట్టినామో అట్లే మభ్యపెడదాం అనుకుంటే ప్రజలు మిమ్మల్ని నమ్మరు. అయిపోయింది, మీ చరిత్ర ముగిసింది. ఇక మీరు ఎక్కువ మాట్లాడితే ప్రజలు మిమ్మల్ని చెదిరించుకుంటారు తప్పితే మిమ్మల్ని ఆదరించరు. అది గుర్తుంచుకోండి. కానీ సార్ ఈరోజు ఎంపీ అరవింద్ గారు 2 దఫాలుగా ఇక్కడ ఎంపీగా గెలిచిరంటే నేను మీ ఇంటర్వ్యూకి వచ్చే ముందు మీ స్థానిక నియోజకవర్గంలో ఒక ఓటర్ ఫోన్ చేసిన సార్, గంగారెడ్డి అన్న ఇంటర్వ్యూ పోతున్నా మరి ఏంది పరిస్థితి అని అడిగిన. వారు ఒక మాట అన్నారు, గెలిచింది అరవింద్ గారే అయినా గెలిపించింది మా పల్లె గంగన్ననే అని చెప్పి మాట్లాడిండు. ఎందుకు ఆ వ్యక్తి ఆ రకంగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? గెలిచింది ఎంపీ గారే అయినా గెలిపించింది గంగన్ననే అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏదన్నా ప్రజలు గెలిపిస్తారు, ఏ ఒక్కరు గెలిపారు. మనం కమిట్మెంట్తో పనిచేసినాం. అరవింద్ గారు గెలవాలనేటువంటి ఆలోచనతో అరవింద్ గారు పసుపు బోర్డు తీసుకొచ్చిండు. అక్కడ కార్యకర్తల కోసం ఫండ్ పెట్టిండు, ఏది సంక్షేమ ఫండ్ చేసిండు. ఆయన బాగానే చేసిండు. దేశంలో మళ్ళీ మోడీ రావాలా, మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ రావాలా, 2 సార్లు ప్రభుత్వం వచ్చి దేశంలో అనేక మార్పులు వచ్చినాయి. మనం ఏ లక్ష్యం కోసం అయితే ఈ పార్టీలో పనిచేసినామో ఆ లక్ష్యాలు కొంతవరకైనా నెరవేరినాయి. ఇంకా నెరవేరాల్సిన ఉండవచ్చు, కానీ కొంతవరకు నెరవేరినాయి. ఏ లక్ష్యం కోసం అయితే మనం పనిచేసినామో మేము బీజేపీలో యువమోర్చాలు పనిచేసినప్పుడు ఈ దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తే 370 ఆర్టికల్ తీసేస్తాం, రామ మందిరం నిర్మాణం చేస్తాం, సిటిజన్షిప్ అమెండ్మెంట్ తీసుకొస్తాం, కామన్ సివిల్ కోడ్ తీసుకొస్తాం, ఈ దేశంలో అన్ని మార్పులు తీసుకొస్తామని చెప్తుంటాం. మోడీ గారు వచ్చి అవన్నీ చేసిండు, దేశంలో అభివృద్ధి తీసుకుపోయిండు. మోడీ గారు ఉంటేనే దేశం సురక్షితంగా ఉంటుంది, సుభిక్షంగా ఉంటుంది, ప్రజలు ఆనందంగా ఉంటారు. లేకుంటే భవిష్యత్తులో బాధలు ఉంటాయి అనేటువంటి ప్రజల్లో ఒక భావన ఉంది. మోడీ గారిని మళ్ళీ రావాలా, అరవింద్ కూడా చేసిండు బాగా. కాబట్టి అరవింద్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో గెలిపించుకోవాలన్న సందర్భంగా ప్రజలు ఆలోచించారు. కాబట్టి ప్రజలే గెలిపించారు. నేను కష్టపడి పనిచేసినా తప్పితే నా ఒక్కడిది కాదు. ఈ క్రెడిట్ అంతా ప్రజలది, నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలది. అంటే మీరు రాష్ట్ర స్థాయిలో కూడా పనిచేసిన అనుభవం మీకుంది అన్న, ఆ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని అడుగుతున్నా. ఎందుకు మరి దశాబ్ద కాలంగా ఉద్యమం ఏర్పడిన తర్వాత నుంచి ఇప్పటి వరకు బీజేపీని ఎందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు విశ్వసిస్తలేరు అని అంటే ఏం చెప్తారు మీరు? వాస్తవంగా భారతీయ జనతా పార్టీ ఒక సందర్భంలో తెలంగాణ ప్రజలు అనేక సందర్భాలు అనేక అడ్డంకులు వచ్చినాయి. తెలుగుదేశం పార్టీ పుట్టకముందు కూడా
ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎదుగుతున్న క్రమంలో ఒక ప్రాంతీయ పార్టీ వచ్చి బీజేపీ ఎదుగుదలను అడ్డుకున్నది. అవును. అదేవిధంగా తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా టీఆర్ఎస్ పార్టీ వచ్చి బీజేపీ ఎదుగుదలను అడ్డుకున్నది. ఉమ్. బీజేపీకి కింద క్యాడర్ బాగుంది, ప్రజల్లో కూడా వాతావరణం ఉంది. ఒకప్పుడు బీజేపీ చాలా మంచి పార్టీ, బీజేపీలో నాయకులు కూడా మంచోళ్ళే, కానీ పాపం వాళ్ళు గెలరు అనేటువంటి ఉద్దేశంతో ప్రజలు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండ్రి. ఓటింగ్ సందర్భంగా కూడా అదే విధంగా గెలినోళ్ళకి ఓటేస్తారు ఎందుకు అనేటువంటి ఆలోచనతో ఓటే ఎక్కుతుంది. బీజేపీ గెలుపు ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి ప్రజలు బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. మొన్న పోయిన ఎన్నికల్లో మా నిజామాబాద్ జిల్లా తీసుకోండి, అన్ని అసెంబ్లీ స్థానాల్లో కూడా పూర్తి స్థాయిలో డిపాజిట్లు వచ్చినాయి. ఒకరిద్దరు తక్కువ తేడాతో ఓడిపోయినరు, ఇద్దరిని గెలిపించుకున్నాం. అట్లా ఆదిలాబాద్ జిల్లా అదే విధంగా చూసుకోండి. ఇట్లా అన్ని రకాలుగా పార్టీ పెరుగుతూ ఉంది తప్పితే తగ్గుతలేదు. మొన్న ప్రజలు ఆదరించారు, టీఆర్ఎస్ పార్టీని ఎక్కడ తీసుకుపోయినారు, బీజేపీని ఎక్కడ తీసుకొచ్చారు మీరు అందరూ చూసిండ్రు. వీళ్ళ కాంగ్రెస్తో సమానంగా అధికార పార్టీతో సమానంగా 8 పార్లమెంట్ సీట్లు గెలిపించారు. బీజేపీ తెలంగాణ భవిష్యత్ అంతా బీజేపీదే. భారతీయ జనతా పార్టీని మీకు పూర్తి స్థాయిలో భవిష్యత్తు బీజేపీదే అని తప్పకుండా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 2029 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రమాణ స్వీకారం చేస్తాడు. అంత కాన్ఫిడెన్స్ అది మీరు చూస్తారు సార్. మీరు 100% మాకు నమ్మకం ఉంది. ప్రజల్లో ఒక వాతావరణం ఉంది. బీఆర్ఎస్ చేసినటువంటి అరాచకాల మీద ప్రజలకు ఇంకా అంటే వాళ్ళని ఇక నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళు చేసినటువంటి అరాచకాలు, అవినీతి, వాళ్ళ దోపిడీ, వాళ్ళ అహంకారం, వాటి మీద ప్రజలు అసలు చాలా ఇప్పటికి కూడా కోపంగానే ఉన్నారు. కాంగ్రెస్ కూడా ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా సరిగ్గా నెరవేరుస్తలేదు. అనేకమైన వాగ్దానాలు చేసిండ్రు, వందలాది వాగ్దానాలు చేసిండ్రు. 420 అని టీఆర్ఎస్ వాళ్ళు అంటారు, కానీ నేను వర్డ్ యూజ్ చేయను. అనేకమైన వందల వాగ్దానాలు చేసిండ్రు, కానీ ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా నెరవేరుస్తలేడు. రుణమాఫీ అని చెప్పిండు. రుణమాఫీ ఇప్పుడు నేను నా గ్రామానికి సంబంధించిన అంకాపూర్ గ్రామానికి సంబంధించి చెప్తాను నీకు. టోటల్ 1400 అంటే 1400 ఖాతాలు ఉంటే దాంట్లో 229 ఖాతాలకు మాత్రమే రుణమాఫీ వచ్చింది. అంటే మీరు అర్థం చేసుకోండి రుణమాఫీ ఏ విధంగా జరిగిందో. మొత్తం రాష్ట్రం అంతా కూడా 35 to 40% రుణమాఫీ జరిగింది. అంటే ఈ కాంగ్రెస్ మీద వ్యతిరేకత భవిష్యత్తులో బీజేపీకి అనుకూలంగా మలుచుకోగలిగే అవకాశం ఉందంటారా? 100% మలుచుకుంటారు. 100% ప్రజలకు ఇప్పుడు మన పార్లమెంట్ ఎన్నికలనే ప్రజలు చూపినటువంటి ఆదరణ మీరు చూసిండ్రు. రేపు భవిష్యత్తులో అదే కొనసాగుతుంది. ఎక్కడ కూడా దాని గురించి మనం ఇక టీఆర్ఎస్ వస్తుందా అది ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీని ఆదరిస్తుంది. రైతులలో కూడా భారతీయ జనతా పార్టీ గతంలో అది కింది స్థాయికి పోలే, ఇప్పుడు చాలా కింది స్థాయికి వెళ్ళిపోయింది. చిట్ట చివరి వ్యక్తి కూడా భారతీయ జనతా పార్టీ చేరుకున్నది. బీజేపీ ఉంటేనే ఈ దేశం బాగుంటుంది, మోడీ ఉంటేనే ఈ దేశం బాగుంటుంది. బీజేపీ అయితేనే ఈ తెలంగాణలో కూడా చూసినాం రాబాయి, ఈ టీఆర్ఎస్ చూసినాం, ఇక కాంగ్రెస్ కూడా అనుకున్నాం, కానీ కాంగ్రెస్ కూడా అయిపోయింది. వీళ్ళు అసలు ఏ ఒక్కటి కూడా చేస్తలేరు. మహిళలకు 2500 ఇస్తాడు, ఇవ్వలేడు. అనేకమైనటువంటి వాగ్దానాలు చేసిండు, ఏదో ఒకటి కూడా చేస్తలేడు. హైడ్రా పేరు మీద వాళ్ళు చేసినటువంటి అరాచకం చూసిండ్రు. హైడ్రా చేసినట్టు హైడ్రా చేసి ఆయన ఉద్ధరిస్తారని కాదు, పాపం అటు కేంద్రం అదేది హర్యానా అండ్ జార్ఖండ్ ఎలక్షన్లో డబ్బులు కావాలని చెప్పి హైడ్రా పెట్టుకున్నారు. వసూళ్ళు అనేటువంటి ప్రజలకు తెలుసుకున్నారు ఆల్రెడీ. ఎందుకు నమ్మాలి సార్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీజేపీని ఎందుకు నమ్మాలి? ఎందుకంటే మీరు ఆర్ఎస్ఎస్ నుంచి, ఏబీపీ నుంచి, యువమోర్చా నుంచి ఈరోజు బీజేపీ నేషనల్ లీడర్ వరకు ఎదిగారు కాబట్టి ఏంటి బీజేపీలో ఉండే ఒక ప్రత్యేకత ఏంటి, ఇతర పార్టీలో ఉండే ఒక మైనస్లు ఏంది? 2014 నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని చూసిండ్రు. ఏ ఒక్క చిన్న అవినీతి ఆరోపణ లేదు. మోడీ గారు ఈ దేశం కోసం రోజు 18 గంటల నుంచి 20 గంటలు కష్టపడుతున్నాడు. ఒక్కరోజు కూడా ఈ 10 సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా మోడీ గారు సెలవు పెట్టిండ్రు, ఆయనకు లేకుంటే ఏదైనా అనారోగ్యంగా ఉన్నారు అనేటువంటి ఒక మాట వినలేదు మీరు. ఆ రకంగా ఈ దేశం కోసం పనిచేస్తున్నారు అందరూ భారతీయ జనతా పార్టీ నాయకులు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ వస్తే వీళ్ళిద్దరు దోపిడీదారులు ఉన్నారు, వీళ్ళని పక్కకు పెట్టేసి ఒక మంచి ప్రభుత్వం వస్తే ఇక్కడ ఎవరైనా అవినీతి చేయడానికి ఆస్కారం కూడా ఇవ్వదు పార్టీ. అవినీతి లేకుండా ఏదైతే ఉన్నటువంటి వనరుల్ని ప్రజల కోసం వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరిస్తున్న నమ్మకం ఉంది. ఒక సిద్ధాంతపరమైన అవినీతి ఉన్నదంటారా? ఇప్పుడు కేంద్రంలో అయితే అవినీతి లేదనేది మనం స్పష్టంగా చూస్తున్నాం. రేపు రాష్ట్రంలో కూడా అవినీతి చేయనిచ్చే ప్రసక్తే లేదు, ఎవరిని చెయ్యనియరు. అవినీతి చేసిన వాళ్ళంతా బీజేపీలోకి వెళ్తే తెల్లారే ఒక వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోతారు అనేది ఒకటి తప్పుడు మాట. అటువంటి వాళ్ళు
ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళని ఎంకరేజ్ చేయది, వాళ్ళని అసలు ఆదరించదు. ఉమ్, పార్టీ వాళ్ళకి మంచి స్థానాలు కూడా ఇవ్వదు. ఉమ్, ఎవరైనా పార్టీలకు వస్తే వచ్చిండొచ్చు, కానీ వాళ్ళని పక్కకు పెడుతుంది తప్పితే పార్టీలను మంచి ప్రముఖ స్థానాల్లో ఉంచి వాళ్ళని ఎంకరేజ్ చేసే ప్రసక్తే లేదు. అవినీతి పరులను ఎప్పటికీ బీజేపీ. సార్ మీరు పార్టీలో చాలా క్రియాశీలక నాయకులు, సీనియర్ నాయకులు, కానీ మీ ఏ పార్టీలో చూసుకున్నా కూడా ప్రజా సమస్యల మీద కొట్లాడే పార్టీలు అని మనం ఒకటి వింటూ ఉంటాం. కానీ వెన్ ఇట్ కమ్స్ టు బీజేపీ పార్టీలో ఏందనంటే వాళ్ళు ఎంతసేపు కుల మతాల మధ్యలోనే చిచ్చుపెట్టే రకంగా మాట్లాడతారు, హిందూ ముస్లింలు అంటారు, లేదంటే ఈ రకంగా వాళ్ళ ప్రశంసలలో కానీ మీటింగ్లలో ఈ రకమైన వాదనలు వింటూ ఉంటాం మనం. ఎందుకు సార్ బీజేపీ అనగానే ఎందుకు ముస్లింలకు వ్యతిరేకత పార్టీ అని చెప్పి ఆ రకంగా ఎందుకు ప్రమోట్ అవుతుంది, ఎందుకు జనాల్లో ఈ మెసేజ్ పోతుంది అని అంటే? అసలు బీజేపీ ఈ దేశంలో ఉన్నటువంటి భారతీయులందరి పార్టీ భారతీయ జనతా పార్టీ. పార్టీ పేరులోనే ఉన్నది భారతీయ జనతా పార్టీ, అంటే భారతదేశంలో ఉన్న ప్రజలందరి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఓకే. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా కులాల మీద మతాల మీద ఆలోచన చేయలే. మీరు చరిత్ర తీసుకోండి, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా కులాలను విభజించి కులాల ద్వారా లబ్ధి పొంది ఈ దేశంలో అధికారంలో ఉండి కులాల మధ్య చిచ్చు పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మతాల మధ్య చిచ్చు పెట్టినటువంటి రాజకీయ లబ్ధి కోసం మతాల మధ్య చిచ్చు పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని ప్రేమించమంటుంది. ఈ దేశాన్ని ప్రేమించినటువంటి వాళ్ళు క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, బౌద్ధుడైనా, జైనుడైనా, హిందువైనా, ఎవరైనా భారతీయుడు ఈ దేశాన్ని ప్రేమించమని కూడా కోరుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశానికి కాకుండా పక్కనున్న పాకిస్తాన్ గొప్పది అనేవాడిని మేము వ్యతిరేకిస్తాం, పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ గొప్పది అనేవాడిని మేము వ్యతిరేకిస్తాం. ఎవరు పాకిస్తాన్ గొప్పదని ఎవరు అంటున్నారు సార్? అన్నవాడిని మేము వ్యతిరేకిస్తున్నాం. ఎవరు అంటున్నారు? ఎవడన్నా అన్నవాడని ఎవరు అంటున్నారు? ఎవడన్నా సరే అన్నవాడిని వ్యతిరేకిస్తాం మేము. ఎవడన్నా సరే అది ఎవరు అంటున్నారు? ఏ స్థాయిలో వాడైనా మేము వ్యతిరేకిస్తాం. భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించేదే వాళ్ళని. ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళని ఎవరి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించేది. ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళని, ఈ దేశాన్ని అభిమానించే వాళ్ళని, ఈ దేశం కోసం పరితపించే వాళ్ళని ఏ మతస్థుడైనా అందరినీ ఆదరిస్తుంది, అభిమానిస్తుంది. ఓవైసీ బ్రదర్స్ కి ఈ దేశం మీద ప్రేమ లేనట్టేనా, లేదంటారా? నేను అంటలేను, వాళ్ళు తెలుసుకోవాలా. ఓకే. నేను ఎందుకంటా వాళ్ళు తెలుసుకోవాలా. మరి ఎందుకు బీజేపీ నాయకులను వాళ్ళనే పొద్దున్న లేస్తే వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడతారు రాష్ట్ర స్థాయి? వాళ్ళ ప్రవర్తన ఆ విధంగా ఉందని చెప్పి ప్రజలకు తెలియజెప్తా ఉన్నారు. వాళ్ళ ప్రవర్తన ఆ విధంగా ఉంది. మీరు చూసిండ్రు అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడిన మాటలు చూసిండ్రు కదా. 15 నిమిషాలు పోలీసులు పక్క తప్పుకుంటే ఈ దేశంలో అందరినీ చంపేస్తామని చెప్పి ఏ రకంగా మాట్లాడిండు. ఆ రకంగా మాట్లాడొచ్చా? కానీ 15 ఏళ్ళుగా మరి ఇదే బీజేపీ పార్టీ అధికారంలోకి ఉంది కదా, అటువంటి వ్యక్తుల మీద చర్యలు ఎందుకు లేవంటే? స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. శాంతి భద్రతల విషయం అంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది. వాళ్ళు ఏ పార్టీ ప్రభుత్వం వస్తే వాళ్ళ వంచన ఏరి ఆ కేసుల్ని వాళ్ళు రాకుండా చూసుకుంటున్నారు. అంతే తప్పితే వాళ్ళు 100% ఏదో ఒక రోజు వాళ్ళు దోషులు అవుతారు, శిక్ష పడుతుంది. పక్కా ఇదైతే నమ్మకం ఉంది. 100% చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే ఏ రోజైనా సరే. ఇప్పుడున్న యువత అంతా కూడా బీజేపీ వైపు రావాలన్నా, బీజేపీకి మద్దతుగా నిలబడాలన్నా కూడా ఎందుకు నిలబడాలి అని అంటే ప్రధానంగా ఏం చెప్తారు మీరు? బీజేపీ దేశంలో 10 సంవత్సరాల కాలంలో దాదాపు 11-11.5 సంవత్సరాల కాలంలో చేసినటువంటి అభివృద్ధి ఈ దేశాన్ని ఏ రకంగా. భారతీయ జనతా పార్టీ మీరు ఇంతకుముందు మతాలు అన్నారు, మరి మతాల మధ్య చిచ్చుపెట్టాలనుకుంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఎవరన్నా ఇప్పుడు బీజేపీ అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు పెట్టింది. 20 రూపాయలకే 12 రూపాయలకే 2 లక్షల ప్రమాద బీమా ఇచ్చింది. ఓన్లీ ఉపేందర్ హిందూ అని హిందూ ఇవాళ ముస్లింకి ఇవ్వద్దని ఇవ్వకుండా ఆపిందా? ఈ దేశంలో దాదాపు కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గతంలో మనం ఐఏవై కింద ఇందిరా ఆవాస్ యోజన కింద ఇల్లు ఒక గ్రామానికి 5-10 శాంక్షన్ ఇస్తుంది. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ఎన్ని ఇళ్ళు అడిగినా మేము ఇస్తాం, మా కాంట్రిబ్యూషన్ ఎంత, గ్రామీణ ప్రాంతాలకు అయితే 1,75,000 ఇస్తాం, పట్టణ ప్రాంతాలకు 2 లక్షలు ఇస్తాం, మీరు రాష్ట్ర ప్రభుత్వాలు మీరు కలిపి మీరు 3 లక్షలు 4 లక్షలు 2 లక్షలు కలిపి ఇవ్వండి, వాళ్ళు ఇల్లు కట్టుకుంటారని చెప్పేసి ఈ దేశంలో 2024 వరకు ఇల్లు లేనటువంటి నిరుపేద ఉండకూడదు, చిట్ట చివరి వ్యక్తికి కూడా ఇల్లు ఉండాలని మోడీ సంకల్పంతో ఇల్లు ఇస్తే అలా తీసుకున్నటువంటి వాళ్ళు ముస్లింలు అని చెప్పి ఆయనకి ఇల్లు ఇవ్వకుండా ఉండలే, క్రిస్టియన్ అని చెప్పి ఇల్లు ఇవ్వకుండా ఉండలే. ఈ దేశంలో ఇప్పటివరకు ఇచ్చినటువంటి ఇల్లు దాదాపు 3 లక్షల పైచిలకు ఇల్లు కూడా అన్ని వర్గాలకు ఇచ్చిండ్రు, అన్ని మతాలకు ఇచ్చిండ్రు, అన్ని కులాలకు ఇచ్చిండ్రు. బీజేపీ సంక్షేమ విషయంలో కానీ ఎక్కడ కూడా ఏ మతాన్ని కూడా బీజేపీ ద్వేషించదు. ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని ద్వేషిస్తుంది, మతాల గురించి మాట్లాడే వాళ్ళని ద్వేషిస్తుంది తప్పితే మేము మతాల గురించి అసలు మాట్లాడడం కూడా. ముస్లిం మతం ఇట్లా అని మీరు అంటున్నారు కదా, ఆ మతం గురించి వాళ్ళు మాట్లాడతారు, మేము మాట్లాడడం. మతాల గురించి అసలు ఈ దేశంలో సిక్కుల విషయంలో కానీ ముస్లింల విషయంలో కానీ అన్ని రకాలుగా చేసిందే కాంగ్రెస్ పార్టీ. బీజేపీ ఎప్పుడు కూడా ఎవరిని కూడా ద్వేషించదు. బీజేపీ ఈ దేశాన్ని
ప్రపంచంలో విశ్వగురువుగా తీర్చిదిద్దాలా అందరు సహకారం ఉండాలని కోరుకుంటా తప్పితే మిగతా ఏ మతాన్ని కూడా బీజేపీ ద్వేషించే ప్రసక్తి లేదు. అంటే బీజేపీలో క్షేత్రస్థాయి నుంచి కష్టపడితే ఖచ్చితంగా గుర్తింపు వస్తుంది అని చెప్పడానికి ఉదాహరణని మిమ్మల్ని చూపించవచ్చా? అంటే మనం పార్టీ కోసం కమిట్మెంట్గా పనిచేసుకుంటూ పోతే పార్టీ ఏదో ఒక రోజు మన చేసినటువంటి పనిని బట్టి తప్పకుండా గుర్తింపు ఇస్తుంది. అందరూ ఈ పార్టీలో నేను ఒకటే విషయం మీకు స్పష్టంగా చెప్తున్నాను, ఈ పార్టీలో పనిచేసే వాళ్ళు అనేక మంది కార్యకర్తలు మేమేదో అయిపోతామని చెప్పి పనిచేయలేదు ఇప్పటిదాకా. సిద్ధాంతపరమైనటువంటి అవగాహనతోని అనేక మంది ఏవీపీలో నక్సలైట్ల చేతిలో చనిపోయినటువంటి అనేక మంది సిద్ధాంతపరమైన అవగాహనతోని, అదేవిధంగా హైదరాబాద్ పట్టణంలో నందరాజు గౌడ్ లాంటి వాళ్ళు మతోన్మాదుల చేతిలో, ఇంకా అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డ కార్యకర్తలు ఇబ్బందులు పడ్డప్పటికి కూడా పార్టీని విడవలేదు, సిద్ధాంతాన్ని విడవలేదు. అనేక మంది నేను యువమోర్చా జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పుడు మా జిల్లా అధ్యక్షుడు రేవూరు సురేందర్ని నక్సలైట్లు చంపేసిండ్రు. ఆ రోజు నేను యువమోర్చా ప్రెసిడెంట్, మా యువమోర్చా జిల్లా సెక్రటరీ వల్ల సిస్టర్ మ్యారేజ్కి వెళ్దామని చెప్పేసి ఆయన నాకు ఫోన్ చేసి కనీసం హాఫ్ అన్ అవర్ కూడా కాలేదు. నేను వస్తానన్నా మీరు నడవండి నేను వస్తాను అని చెప్పి ఆయనకు చెప్తే మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్లో ల్యాండ్ లైన్, అప్పుడు సెల్ ఫోన్ లేవు, ల్యాండ్ లైన్ ఫోన్ వచ్చింది. ఆ తర్వాత మాకందరికి కూడా పోలీసులు లెటర్లు ఇచ్చారు, మీరు అందరు జాగ్రత్తలు ఉండాలా చేయాలా అని. మాకు కూడా నక్సలైట్లు మీరు పార్టీలో తిరిగి వద్దని లెటర్లు ఇచ్చారు. ఎన్ని రకాలుగా ఇబ్బందులు వచ్చినా ఈ పార్టీ కోసం నిలబడ్డాం, ఈ పార్టీ కోసం కష్టపడ్డాం. నమ్మిన సిద్ధాంతం ఏదైతే ఉందో ఇది ఈ దేశంలో రావాలా, ప్రజలు బాగుండాలా, మన భావితరాల భవిష్యత్తు బాగుండాలనేటువంటి ఆలోచనతో పనిచేసినాం తప్పితే దీంతో ఇంకేదో సాధిస్తామనే ఆలోచనతో మేము పనిచేయలేదు. దాంట్లో భాగంగానే ఇప్పుడు దేశంలో అనేక రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చినాం, రేపు తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తాం. ఈ సిద్ధాంతం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళందరినీ కూడా స్మరించుకుంటాం. అదేవిధంగా ఈ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తను కూడా పార్టీ గుర్తిస్తుంది, ఆదరిస్తుంది, వాళ్ళకు అందలం కూడా వేస్తుంది. కానీ ఎందుకు గంగన్న ఇన్నేళ్ల మీ రాజకీయ జీవితంలో క్షేత్రస్థాయి రాజకీయాలలో అంటే పోటీ చేయాలనే ఒక ఆలోచన మీకు ఎందుకు రాలేదు? ఎంతసేపు పార్టీ ఆలోచనలే ప్రజల్లోకి తీసుకుపోవాలనే ఒక తపన తప్ప క్రియాశీలక రాజకీయాల్లో రావాలనేది మీకు ఆలోచన ఎందుకు రాలేదు? నేను మా అంకాపూర్ సింగిల్ విండో చైర్మన్ ఎన్నికల్లో కాంటెస్ట్ చేశాను. తర్వాత సీడ్స్ కార్పొరేషన్, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో సీడ్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఫార్మర్స్, నేను ఎక్కువగా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినవాడిని కాబట్టి మా నాన్నగారు కూడా మంచి రైతు, అంకాపూర్లో మంచి రైతు, మంచి పేరు ఉన్నటువంటి రైతు. మా నాన్నగారు కూడా ఉప సర్పంచ్ చేశాడు అంకాపూర్కు. నేను ఆ సందర్భంలో రైతుల గురించి ఎక్కువ పోరాటం చేసేవాడిని. నేను ఆ రైతు కుటుంబాలలో ఉన్నటువంటి బాధలు అవన్నీ తెలిసినాను కాబట్టి మాది కూడా సామాన్యమైనటువంటి రైతు కుటుంబం, చిన్న రైతు కుటుంబం. మరి ఎన్నికలలో అంటే మనం సింగిల్ విండోలో పోటీ చేసినాం, తర్వాత కార్పొరేషన్లో పోటీ చేసినప్పుడు ఒకసారి ఓడిపోయినాం. తెలంగాణ రాష్ట్రం మొత్తానికి సీడ్ కార్పొరేషన్ డైరెక్టర్ అంటే తెలంగాణకు ఒకటి, ఆంధ్రాకు ఒకటి, రాయలసీమకు ఒకటి, 3 ఉంటుండే. ఈ 3లో కాంటెస్ట్ చేయాలా. నేను ఫస్ట్ టైం కాంటెస్ట్ చేసి ఓడిపోయినాను, తర్వాత సెకండ్ టైం కాంటెస్ట్ చేసి గెలిచినాను. సీడ్ కార్పొరేషన్ డైరెక్టర్గా 3 సంవత్సరాలు పనిచేసినాను. సీడ్ కార్పొరేషన్ డైరెక్టర్గా రైతుల తరఫున గెలిచినప్పుడు కూడా నేను పార్టీని విడిచి వెళ్ళలేదు. నాకు గవర్నమెంట్ వెహికల్ కూడా ఉంటున్నప్పుడు అటువంటి సందర్భంలో కూడా నేను పార్టీని కూడా విడిచి వెళ్ళలేదు, పార్టీ గురించి ఆలోచించామని. ఆ సందర్భం రాజశేఖర రెడ్డి ఇంకల సందర్భంలో అన్నాడు పార్టీలో బీజేపీలో ఉన్నావా అని. అక్కడ కూడా పార్టీలో నేను విడిచి వెళ్ళలేదు. నేను ఎన్నికల్లో అసెంబ్లీ కానీ పార్లమెంట్ పోటీ చేయాలంటే మనకు ఆర్థికంగా సరిపోమేమో అనేటువంటి ఆలోచన కొద్దిగా మనసులో ఉంటుండే. పార్టీ కూడా మరి ఏదైనా మీరు పోటీ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చెప్పుంటే కూడా నేను ఆలోచిస్తుండే. కానీ నేనే ముందు ప్రిపేర్ అవుతుండే. ఎందుకు మనము వ్యవసాయ కుటుంబము ఇబ్బంది పడతామేమో అనేటువంటి ఆలోచనతో ఆర్థికపరమైన విషయాలతోనే తప్పితే చాలామంది నా మిత్రులు శ్రేయోభిలాషులు నువ్వు పోటీ చేయను అనేవాళ్ళు. కానీ మనకు ఆర్థికపరమైనటువంటి వాటితోనే నేను పోటీకి దూరంగా ఉన్నాను తప్పితే మిగతా విషయాలు ఏం లేవు. ఈరోజు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులను చూసుకుంటే ఒక సామాన్యంగా కార్పొరేటర్ లేదా ఒక చిన్న స్థాయి వ్యక్తులే లక్షల కోట్ల వ్యవధిలో ఆర్థికంగా బలపడిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అటువంటిది ఇన్నేళ్ల మీ రాజకీయ జీవితంలో ఎందుకు అంటే ఆర్థికంగా బలంగా లేడు పల్లె గంగారెడ్డి గారు అని ఎట్లా నమ్ముతారు ప్రజలు అని అంటే మనం వ్యవసాయం మీదనే ఆధారపడేటువంటి కుటుంబం కాబట్టి మిగతా ఏదైనా వ్యాపారాలు చేసుకుంటే బాగుంటుండే. మన వ్యాపారాల్లో వాస్తవంగా నేను ఈ విషయాల మీద కొంత ఆలోచన చేసి యువమోర్చా జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పుడు మా రాష్ట్ర అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్కు చిలకం రామచంద్ర రెడ్డి అని ఉండే. చిలకం రామచంద్ర రెడ్డి గారు
జనసందేశ్ ఆఫీస్లో పడుకుంటుండే. ఆయనకి ఇక్కడ ఇల్లు లేకుండే. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, నువ్వు ఇంత యాక్టివ్ ఉన్నావు, మరి ఓన్లీ అంటే ఏం చేస్తావు అంటే, ఇంటికన్నా వ్యవసాయం చేస్తారు సార్ అంటే, మరి నువ్వేం వ్యాపారం చేయవా అన్నాడు. చేయను సార్, ఏం చేస్తాను అంటే, వ్యాపారం కూడా చేసుకోవాలా బా అన్నాడు ఆయన. వ్యాపారం కూడా చేసుకోవాలా, మా బాబు ఇట్లా చెన్నైలో వ్యాపారం చేస్తాడు, నువ్వు కూడా వ్యాపారం చేసుకోవాలా, అని చేసుకుంటే రేపు ఆర్థికంగా బలంగా ఉంటేనే బాగుంటుంది. ఆ సందర్భంలో ఆయన మాటను స్ఫూర్తిగా తీసుకొని నేను 2005 ఆ ప్రాంతంలో హైదరాబాద్ వచ్చేసాను. హైదరాబాద్ వచ్చేసి కొంత రియల్ ఎస్టేట్లో ప్రయత్నం చేయడంలో కొంత ప్రయత్నం చేసినాను. ప్రయత్నంలో సక్సెస్ అవుతా ఉన్నాను. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఇల్లు ఇది నేనే కట్టాను. ఓకే. మొదలు ఇక్కడే మన ఆల్రెడీ ఈ కుత్బుల్లాపూర్లో సుచిత్ర దగ్గర కూడా ఒక వెంచర్ కంప్లీట్ చేసినాను. తర్వాత రెండో వెంచర్గా ఇక్కడ ఈ ల్యాండ్ తీసుకొని ఇక్కడే ఇది నేను నాతో కొంతమంది పార్ట్నర్స్ పెట్టుకొని ఇది స్టార్ట్ చేసి ఇది కంప్లీట్ అయ్యేసరికి మళ్ళీ జిల్లా ప్రెసిడెంట్గా ఎవరు సరైన వ్యక్తి లేడు, నువ్వు వస్తే బాగుంటుందని అప్పుడున్నటువంటి నాయకులు కొంతమంది పరివార క్షేత్రస్థమైన వాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడి మళ్ళీ నన్ను నిజామాబాద్ తీసుకుపోవడం వల్ల మళ్ళీ తీసుకొచ్చింది పని. కాబట్టి మళ్ళీ ఇక్కడ వ్యాపారం మొత్తం వదిలిపెట్టేసి మళ్ళీ అక్కడికి పోవాల్సి వచ్చింది. కాబట్టి అది సరే, ఏదున్నా మన రాత, ఏది జరగాలో జరిగింది అంతే. ఇప్పుడున్న పల్లె గంగారెడ్డి గారు దాదాపు 2-3 పార్లమెంట్ నియోజకవర్గాలని తన కనుసైగలలో నడిపిస్తాడు. తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళే పార్టీలో రావాలి, తనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు పార్టీ నుంచి బయటికి వెళ్ళాలి అనేది ఒకటి బాగా అదొక ప్రధానమైన అంశం వింటా ఉన్నాం సార్. ఎంతవరకు వాస్తవం? ఎవరు రావాలన్నా ఎవరు పోవాలన్నా మీ అనుమతి ఉండాల్సిందే అనేది అది ప్రధానంగా వింటా ఉన్నాం. నేను అసలు 2-3 పార్లమెంట్లకు నేను వెళ్ళను కూడా. ఓకే. నేను ఉండేదే నిజామాబాద్ పార్లమెంట్లో. అటు బోధన్ నుంచి మొదలు పెట్టుకుంటే ఇటు జగిత్యాల వరకు ఒకటే పార్లమెంటు. నేను ఎక్కడ కూడా వెళ్ళను. నేను ఏదున్నా కానీ పార్టీ శ్రేయస్సు కోసమే పనిచేస్తాను. కొంతమంది వ్యక్తిగత స్వార్థంతో పార్టీలోకి వచ్చి ఈ పార్టీలో మేమేదో కావాలనేటువంటి ఆలోచన ఉంటే ఇబ్బంది లేదు. పార్టీ అభివృద్ధి చేస్తూ నేను అభివృద్ధి కావాలని కోరుకుంటే ఇబ్బంది లేదు. పార్టీ ఏమైనా సరే నేను బాగుండాలా, ఈ పార్టీ నేను ఉంటేనే ఈ పార్టీ ఉండాలని అనుకుంటే అటువంటి దాన్ని నేను వ్యతిరేకించామని అంతే. ఒకే గ్రామం నుంచి ఈరోజు బీజేపీ పార్టీ 2 నాయకులను గుర్తించింది. ఇదే అంకాపూర్ గ్రామం నుంచి రాకేష్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరు ఈరోజు జాతీయ బోర్డుకి చైర్మన్గా ఉన్నారు. సో పార్టీ మిమ్మల్ని ఎట్లా చూసింది? ఆ రకంగా స్థానికంగా మీ ఇద్దరి మధ్య వ్యత్యాసం ఎట్లా ఉంటుంది? మీ ఇద్దరికి రిలేషన్ ఎలా ఉంటుంది రాకేష్ రెడ్డి గారికి మీకంటే? మేము ఇద్దరం చాలా క్లోజ్గా ఉంటాం. చాలా నేను అన్న అంటాను, ఆయన తమ్ముడు అంటాడు, నాకంటే 2 years పెద్దవాడు. ఓకే. ఇద్దరం చాలా దగ్గరి వ్యక్తులం, చాలా కలిసి ఉంటాం. మేము ఇక్కడ కూడా అట్లేముండే చాలా క్లోజ్గా ఉంటాం. ఒకటే గ్రామం నుంచి 2 జాతీయ బిడ్డలుగా వారు ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరు చైర్మన్గా ఉన్నారు. ఆయన ఎన్నిక అనిపిస్తుంది మీ గ్రామ ప్రజలు దీన్ని ఎట్లా చూసుకోవాలి? ఆయన ఎన్నిక కూడా నేనే ఇన్ఛార్జ్, ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా ఆయన గెలిపించడంలో పూర్తి స్థాయిలో నేను ఎన్నిక ఇన్ఛార్జ్గా ఉన్నాను. నేను వారి కాన్స్టిట్యున్సీతో పాటు ఇంకా కొంత నిజామాబాద్ అర్బన్లో కూడా అప్పుడు 1-2 రోజులు పనిచేయడం జరిగింది, కొరుట్లో కూడా పనిచేయడం జరిగింది. ఏదున్నా ఈ పార్లమెంట్లో పార్టీని గెలిపించాలనేటువంటి ఒక ఆలోచనతో పనిచేసినాం తప్పితే మేమిద్దరము ఉంటే మా గ్రామస్తులు కూడా చాలా ఆనందపడుతుండ్రు. మా గ్రామం వాళ్ళు కూడా ఏదున్నా మనోళ్ళు ఒక మంచి పొజిషన్లు ఉంటే మనకి ఏదైనా ఉపయోగపడతారనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉంటుంది. ఏదైనా కష్టం వచ్చినా ఇబ్బంది అయినా మాకు అందుబాటులో ఉంటారనేటువంటి ఆలోచన ఉంటుంది. గ్రామంలో అందరితో కూడా మంచిగా ఉంటాం, అందరం కలిసినే ఉంటాం. ఎక్కడ కూడా మాకు అటువంటి ఏముండే రాజకీయాలు. బీజేపీ పార్టీ కార్యకర్తల్ని గంగారెడ్డి గారు తన కంటి రెప్పల్లా కాపాడుకుంటారు. ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా ఎటువంటి ఆపద ఉన్నా అవైలబుల్లో ఉంటాడు అని చెప్పి, సమన్వయంలో తనకు మించిన దిట్ట లేడని చెప్పి మీ పార్లమెంట్ కావచ్చు, మీ నియోజకవర్గాల్లో ఒక ప్రధానమైన వాదన ఉంది సార్. దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? మొదటగా ఇప్పుడు మా నిజామాబాద్ పార్లమెంట్లో మీరు చెప్పినట్టు నేను ఏ కార్యకర్త ఫోన్ చేసినా అర్ధరాత్రి అయినా ఫోన్ లేపుతాను. నేను ఫోన్ లేపకుండా ఇప్పటి వరకు కూడా ఉండలే. నేను ఈ దాదాపు ఈ సెల్ ఫోన్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఫోన్ లేపడు గంగన్న అనేటువంటి మాట ఎక్కడ కూడా రాలే. ఏ కార్యకర్త ఒకవేళ ఫోన్ చేసినా నేను ఏదైనా మీటింగ్లో ఉన్నా లేకుంటే ఫోను మళ్ళీ కాల్ బ్యాక్ చేసేవాడిని. కొంత కార్యకర్తల గురించి కొద్దిగా ఎక్కువ ఆలోచిస్తాను. కార్యకర్తలు పాపం కష్టపడుతుండ్రు, వాళ్ళు అసలు ఏం ఆశించి చేస్తుండ్రు, మనం ఇచ్చేది ఏంది కార్యకర్తకు మనం చెప్పేది ఒక మంచి మాట, పార్టీ సిద్ధాంతాల గురించి పనిచేస్తుండాలి. వాళ్ళకు ఏదైనా ఇబ్బంది అయినప్పుడు కష్టం వచ్చినప్పుడు మనము వాళ్ళకు ఆదుకుంటే బాగుంటుంది, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో నేను ఇప్పటికి కూడా సమన్వయం చేస్తూ ఉంటాను.
పార్టీలో ఎక్కడ కూడా డిఫరెన్సెస్ రాకుండా అందరం కలిసి పనిచేస్తేనే పార్టీ పెరుగుతున్నటువంటి ఆలోచనతో అందరినీ కానీ సమన్వయం ఎట్లా సాధ్యం అన్నా ఈ రోజుకి గంగారెడ్డి గారు ఒక ఎమ్మెల్యే కాదు, ఒక మినిస్టర్ కాదు, ఒక ఎంపీ కాదు. ఎమ్మెల్యే దగ్గర పోయినా కాని పనులు మీ దగ్గరికి వస్తే అయిపోతుంది అని చెప్పి, లేదా ఎంపీ దగ్గరికి పోయినా కాని పనులు మీ దగ్గరికి వస్తే అయిపోతుంది, ఆ రకంగా వారు చర్యలు తీసుకుంటారు అని చెప్తా ఉంటారు. మీకు ఎట్లా సాధ్యం ఇది రాజకీయాల్లో? అంటే ఇప్పుడు మా ఎమ్మెల్యేలైనా మా ఎంపీ అయినా ఏదన్నా ఉంటే గంగానికి చెప్పండి చేసేస్తారని చెప్తాడు. అవును, అంటే వాళ్ళ అందరి కోఆర్డినేషన్తోనే నేను చేస్తాను పని. వాళ్ళు అదే చెప్తారు, ఏదంటే గంగన్నతో మాట్లాడండి అంటారు. నేనే కోఆర్డినేషన్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, కలెక్టర్ కానీ ఎవరైనా నేను మాట్లాడతాను. నేను జిల్లా ప్రెసిడెంట్ ఉన్నప్పటి నుంచి కూడా డైరెక్ట్గా నేను కలెక్టర్తో మాట్లాడుతుంటే, పోలీస్ సిపి గారితో మాట్లాడుతుంటే, అన్ని విషయాలు కూడా కార్యకర్తలకు ఏది ఉన్నా కానీ. నేను జిల్లా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఒకసారి రెంజల్ మండలంలో మీరు ఇప్పుడు చెప్పిన విధంగా కొంతమంది అక్కడ మతోన్మాదులు దాడులు చేస్తే కూడా అనేక రకాల ఇబ్బందులు అయితే కూడా నేను రాత్రి అయినా పగలైనా కూడా వెళ్తుంటే మాట్లాడుతుంటే అక్కడ అన్ని విషయాలు కూడా చూస్తుంటుంది. కార్యకర్తలకు ఏ ఇబ్బంది ఉన్నా నేను తొందరగా రెస్పాండ్ అవుతుంటే పోతుంటే పోయి వాళ్ళని కలిసి మాట్లాడి వాళ్ళకి ఒక భరోసా ఇస్తుంటే, అరే మాకు పార్టీ మా ఎంబటి ఉంది, మా నాయకత్వం మా దగ్గరికి వచ్చింది అనేటువంటి ఆలోచన. వాస్తవంగా ఎన్నికల్లో నేను జిల్లా ప్రెసిడెంట్ అయిన తర్వాత నేను నిజామాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల్లో చాలా మట్టుకు గెలిచినాం. దాదాపు ఒక 70-80 మంది ఎంపీటీసీలు గెలవడం, ఒక 100-120 మంది సర్పంచ్లు గెలవడం ఉమ్మడి జిల్లాలో. అప్పుడు కామారెడ్డి నిజామాబాద్ రెండు ఒకటే జిల్లా ఉండే. ఉమ్మడి జిల్లాకు నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా. నేను 2014లో జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పుడు అప్పుడు అందరూ 2014 ఎన్నికల సందర్భంగా టికెట్ల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అప్పటికి ఎంపీటీసీలు జడ్పీటీసీలు టికెట్లు ఇచ్చేసినాము. వీళ్ళంతా పార్లమెంట్ టికెట్ల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఎమ్మెల్యే టికెట్ల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జిల్లాలో ఎవరు ప్రచారం చేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది. పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ ఎవరు వచ్చే పరిస్థితి లేదు. అందరు ఎన్నికల టికెట్ల పైరవీలు ఉన్నారు. నేను ఉదయం 8 గంటలకు వర్ణి మండలం ప్రచారంకి వెళ్ళి జడ్పీటీసీ కానీ ఎంపీటీసీలు అందరూ కలిపి ప్రచారం 8 గంటలకు అక్కడ జడ్పీటీసీ ప్రచారానికి వెళ్ళి ఉదయం అక్కడే వాళ్ళ ఇంట్లో జడ్పీటీసీ ఇంట్లో టిఫిన్ చేసి 8:30కి ప్రచారం స్టార్ట్ చేసి 11 వరకు వర్ణి మండలం చేసుకుని మళ్ళీ 11:30 నుంచి 12:30 1 వరకు బాన్స్వాడ చేసుకుని అక్కడ నుంచి మళ్ళీ పిట్లం చేసుకుని పిట్లం మండలం ప్రచారం చేసుకుని అక్కడ నుంచి మళ్ళీ బిచ్కుంద నుంచి పిట్లం నుంచి జుక్కల్ నుంచి మద్నూర్ నుంచి రాత్రి 10:30కు లాస్ట్ ప్రచారం బిచ్కుందలో చేసుకుని రాత్రి ప్రచారం బిచ్కుందలో చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక స్వామీజీ ఉండే సోమయ్యప్ప స్వామి అని. రాత్రి ఆ టైంలో 10:30-11 గంటలకు భోజనం ఎక్కడ దొరకదు కాబట్టి అక్కడ సోమయ్యప్ప స్వామి ఆశ్రమంకి వెళ్ళి అక్కడ భోజనం చేసి రాత్రి 11 గంటల వరకు ఆ స్వామీజీతో మాట్లాడి అక్కడ నుంచి 11:30కు బయలుదేరి మళ్ళీ నిజామాబాద్ జుక్కల్ నుంచి 113 కిలోమీటర్లు ఆ రాత్రి 11:15కు బయలుదేరి ఉదయం 3 గంటలకు నిజామాబాద్ వచ్చినాను. ఆ రోజుల్లో ఆ రకంగా కష్టపడి పనిచేసినాం కాబట్టి పార్టీ పెరిగింది. ఆ రోజుల్లోనే మద్నూరులోనే ఎంపీటీసీ గెలిపించుకున్నాం. నేను జిల్లా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఈ జిల్లాలో 28 మంది కార్పొరేటర్లు గెలిచిండ్రు, 2 జడ్పీటీసీలు గెలిచిండ్రు, 2 ఎంపీపీలు అయినరు, ఎంపీ గెలిచిండు. ఎందుకు సార్ పార్టీ పటిష్టంగా ఉండాలి, కార్యకర్తల్ని మంచిగా కాపాడుకోవాలి అనే ఆలోచన అది ఇప్పటి వరకు మీలో ఎట్లా బలంగా ఉంది, దానికి ఎట్లా ముందుకు తీసుకుపోయారు మీరు అనేది ఇది ఒక విచిత్రమైన అంశం నిజంగా చెప్పాలంటే. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ నిలకడ చాలా మంది నాయకులకు ఉండదు కదా, అది మీకు ఎట్లా సాధ్యమైందని? నాకు ఒకసారి రవీందర్ రాజు గారు అని ఒక ఆర్గనైజ్ సెక్రటరీ ఉండే మనకు సార్, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఫార్మేషన్ సందర్భంగా చివరి వరకు ఆయనే ఉండే. ఆయన నేను జిల్లా ప్రెసిడెంట్ అయినప్పుడు కొంత నాకు యంగ్ ఏజు బాగా నాకు చాలా ఇబ్బంది పెడుతుండే. సీనియర్లు అందరూ జిల్లా ప్రెసిడెంట్ అయిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ లేదు సార్, నేను అప్పటిదాకా వెళ్ళిపోతా సార్ అని చెప్పి అన్నాను నేను పర్సనల్గా. అంటే లేదు గంగారెడ్డి, మీరు మీ దగ్గర కష్టపడే తత్వం ఉంది, పనిచేసే నేచర్ ఉంది, మీ మంచి వ్యక్తిత్వము, మీరు కష్టపడుకుంటూ పనిచేస్తే పార్టీలో మీకు మంచి పొజిషన్ వస్తుంది రోజు అని ఆ రోజు చెప్పిండు. దానికి ఉదాహరణ ఏం చెప్పిండంటే, మోడీ గారు కూడా గుజరాత్కి వెళ్ళినప్పుడు ఆ గుజరాత్లో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా సీనియర్స్ అంతా కూడా వ్యతిరేకించిండ్రు. ఆయన పని చేసుకుంటూ పోయిండు, ఎవరిని వ్యతిరేకించలేదు. పని చేసుకుంటూ పోయి ఏ స్థాయికి వచ్చి నువ్వు చూసినావు, నువ్వు కూడా అదే పని చేసుకుంటావు. మాటలు మీకు ఆదర్శం. నాకు చాలా నేను ఇంప్రెస్ అయినాను.
ఆ రోజు నుంచి నేను ఎవరైనా సీనియర్లు అదొకటి ఇదొకటి మాట్లాడినా కానీ నేను అసలు పట్టించుకునేవాడిని కాదు. నా పని నేను చేసుకుంటూ పోతుంటే ఆ పనే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిందని నేను అనుకుంటున్నాను. సార్ మీ గురించి ఒక వ్యక్తిగతంగా నా ప్రశ్న ఇది, నేను చాలామంది నాయకుల్ని కలిసినాం, చాలామంది నాయకుల ఇళ్లలో మేము వెళ్తూ ఉంటాం. అందరు ఏమంటారు అని అంటే వారే మాకు స్వయంగా ఫోన్ చేసి ఉపేందర్ ఎక్కడున్నావు, కొంచెం ఇంటర్వ్యూ లాంటిది ఏదైనా ప్లాన్ చేయి, ఇప్పుడు జరుగుతున్నాం బర్నింగ్ టాపిక్లో అని మాట్లాడతారు. కానీ మీ నిజామాబాద్ నుంచి స్వయంగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని చెప్పి ఇదే చాలామంది అభిమానులు సార్. ఉదాహరణకు రాజన్న లాంటి వాళ్ళు, తిరుపతి నాయక్ లాంటి ఇటువంటి వ్యక్తులు చాలామంది నాకు ఫోన్ చేస్తే నాకు ఒక సెకండ్ మీ గురించి, అరే ఒక వ్యక్తిని ఈ రకంగా ప్రమోట్ చేస్తున్నారంటే అవతల వ్యక్తి ఎంత మంచోడై ఉంటే ఆ రకమైన అభిమానం సంపాదిస్తామనే ఆలోచన నాకు కూడా కలిగింది మీ వ్యక్తిత్వాన్ని చూసి. ఇన్నేళ్ల మీ రాజకీయ జీవితంలో మీ అంతిమ లక్ష్యం అంటూ ఏదైనా ఉందా సార్? ప్రజల కోసం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. నేను మీకు ఇంటర్వ్యూ మొదలుపెట్టినప్పుడు చెప్పినాను, అసలు నేను ఎప్పుడు కూడా ఈ పార్టీలో ఒక లక్ష్యం పెట్టుకుని నేను పనిచేయలేదు. నమ్మిన సిద్ధాంతం కోసం, జాతీయ భావంతో, దేశభక్తితో ఈ పార్టీలో పనిచేసినాను తప్పితే వాస్తవంగా నేను ఈ పార్టీలో ఉండడంలో ప్రముఖ పాత్ర కూడా లింగం సుధాకర్ రెడ్డి గారు కూడా ఒక ఇన్స్పిరేషన్. మీ వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి సార్. వారు మా జిల్లాకు విశ్వ హిందూ పరిషత్ విభాగ ప్రచారకు వచ్చిండ్రు. నేను అప్పటికి మండల్ ప్రెసిడెంట్గా కూడా కాలేదు సార్. 1991 రామజన్మభూమి ఉద్యమం, ఆ సందర్భంలో వారు వచ్చేవారు విభాగ ప్రచారక అంటే వాళ్ళు ప్రచారకులు కాబట్టి మన ఇంటికి వచ్చిండ్రు, కూర్చున్నాడు, మాట్లాడిండు, మీలాంటి యువకులు ఈ దేశం కోసం పనిచేయాలా అనేటువంటి అనేకమైనటువంటి విషయాలు చెప్పిండ్రు సార్. వారు చెప్పడము, అనేక విషయాలు చెప్పిన తర్వాత వారితో పాటు నేను కొంత కలిసి కొన్ని రోజులు పనిచేయడము, కొన్ని రోజులు పనిచేసిన తర్వాత వెంటనే నన్ను మళ్ళీ భారతీయ జనతా పార్టీ మండల ప్రెసిడెంట్ చేయడం వల్ల, చేసిన తర్వాత కూడా వారితో కలిసి ఉంటుంటుంది. ఇప్పుడు వారి సోదరులే లింగం సుధాకర్ రెడ్డి గారిని ఈ శిశు మందిరాలని చూస్తారు సంఘ ప్రచారక వారు. అట్లా కొంతమంది కొంత ఇన్స్పిరేషన్, వేణుగోపాల్ రెడ్డి గారు సార్ కానీ, మంత్రి శ్రీనివాస్ కానీ, నేను అందరూ ఆర్గనైజ్ సెక్రటరీతో మంచిగా ఉండేవాడిని. వీళ్ళందరితో నేను ఓన్లీ పార్టీ గురించి ఆలోచిస్తుంటే, నాయకుల గురించి ఎక్కువ ఆలోచించకపోతుంటే. ఓకే. ఆర్గనైజేషన్ సిస్టంలో ఆర్గనైజేషన్ సెక్రటరీలతోనే టచ్లో ఉండేవాడిని. అట్లా పార్టీతో పని చేసుకుంటూ పోయినాం అంతే. నేను ఇది కావాలా అది కావాలని ఎప్పుడు కూడా నేను అనుకోలేదు, ఎప్పుడు కూడా అనుకోలేదు, ఏ రోజు కూడా నేను ఇది కావాలని అనుకోలేదు. ఎవరిచ్చినా ఆదరించి నా పార్టీ గెలవాలా, నా పార్టీ నిలవాలనేటువంటి ఒక ఆలోచన చేస్తుంటే తప్పితే నేనే ఏదైనా కావాలనే ఆలోచన ఇప్పుడు చేయలేదు. నేను అంటే క్రియాశీలక రాజకీయాల్లో రావాలి, ఎమ్మెల్యేగా పోటీ చేయాలి, లేదంటే చెప్పాను కదా, ఫైనాన్షియల్గా కొంత ఇబ్బంది అవుతుంది ఏమన్నటువంటి భయంతో నేనే కొద్దిగా వెనక ముందు చేసేవాడిని. ప్రజల్లో మంచి పేరు ఉన్నా, అక్కడ ఉన్నటువంటి నా సామాజిక వర్గం బలంగా ఉన్నా, ఏది చేసినా కానీ నేను ఎక్కడ కూడా ఓన్లీ ఫైనాన్షియల్గా ఈ రాజకీయాలన్నీ మొత్తం కార్పొరేట్ మయమైపోయినాయి. ఈ పరిస్థితిలో కొంత ఇబ్బంది అవుతుంది అన్నటువంటి ఆలోచనతో నేనే కొంచెం వెనక ముందు అయ్యావని. ఇందాక మీరు చెప్పినట్టు స్పైసెస్ నుంచి సపరేట్గా ఒక పసుపు బోర్డు కావాలని దశాబ్ద కాలంగా ఉద్యమాలు చేసిన వాళ్ళు ఉన్నారు, ధర్నాలు చేసిన వాళ్ళు ఉన్నారు, నిరసనలు తెలిపిన వాళ్ళు ఉన్నారు. అటువంటిది దాదాపు 30 ఏళ్ల తర్వాత మీ కళ సాకారం అవడం, మీ జిల్లా ప్రజల కళ సాకారం అవడం, దానికి మీరే మొదట చైర్మన్గా ఉండడం, సో ఇదంతా ఎట్లుంది సార్? మీకు ఏమనిపిస్తుంది? నేను కొత్తగా పెద్దగా ఏం ఫీల్ అవుతలేండి, నిజం చెప్తున్నాను మీకు. నాకు ఏదో జాతీయ స్థాయి బాధ్యత వచ్చింది, నేను ఏదో పెద్దోన్ని అయిపోయినట్టు నేను ఎప్పుడు ఆలోచన చేస్తాను. నేను ఇప్పటికి కూడా సామాన్యుడిగానే ఉండాలనుకుంటున్నాను. రైతుల కోసం నాకు ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చింది. అవును, ముఖ్యంగా మా ఎంపీ గారు నా కోసం బాగా, తను చాలా సిన్సియరు, చాలా కష్టపడతాడు, తనలాంటి వాడికి గుర్తింపు ఇవ్వాలనేటువంటి చాలా ఆయన పాపం ప్రత్యేకంగా ప్రయత్నం చేసిండు. రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు కూడా నేను చేసినటువంటి విషయాన్ని గుర్తించిండు. అదేవిధంగా మోదీ గారు కానీ వాళ్ళందరికీ వీళ్ళే కన్విన్స్ చేసి అన్ని విషయాలు చెప్పిండ్రు కాబట్టి మనకి అవకాశం వచ్చింది. తప్పకుండా నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నాకు ఎంతవరకు అయితే అంతవరకు శక్తి వంచన లేకుండా ఈ దేశంలో ఉన్న పసుపు రైతులందరినీ కూడా కలవడానికి ప్రయత్నం చేస్తాను. అన్ని రాష్ట్రాలకు వెళ్తాను, అందరితో మమేకమవుతాను. బోర్డు ద్వారా రైతులకు చెప్పగలుగుతారా ఈ పదవి కాలం అయిపోయే నాటికి ఆ పదవికి మీరు ఆ కూర్చునే ఆ స్థానానికి పూర్తి స్థాయిలో న్యాయం చేయగలుగుతామనే నమ్మకం, ఆకాంక్ష మీ నుంచి మేము కోరొచ్చా? తప్పకుండా. ఎందుకంటే నేను పార్టీ ఒక బాధ్యత అప్పచెప్తేనే అనేక సార్లు వెళ్తుంటాయి. నేను మంచిర్యాల జిల్లా ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు, మంచిర్యాల జిల్లా ఇప్పుడు ఎవరు నా అధ్యక్షుడు ఉన్నాడో ఆయన అడిగితే చెప్తాడు ఎన్నిసార్లు వస్తారని. నేను మొన్న మెంబర్షిప్ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు జగిత్యాల్లో ఎన్నిసార్లు వెళ్ళి అక్కడ జగిత్యాల జిల్లాలో ఏ రకంగా మెంబర్షిప్ హైయెస్ట్ చేసిన, నేను ఎన్నికల అధికారికి వెళ్ళిన తర్వాత ఆదిలాబాద్ వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా చెప్తారు ఆయన ఎన్ని రకంగా వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, ఏ రకంగా వచ్చి కష్టపడతారు అనేటువంటి విషయం.
నాకు కష్టపడే నేచర్ కాబట్టి నేను పసుపు బోర్డు నేను సీడ్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నప్పుడు కూడా నాకు ప్రభుత్వ పదవిలో ఉన్నప్పుడు సీడ్ కార్పొరేషన్ డైరెక్టర్ కూడా నేను అన్ని జిల్లాలు పనిచేసినాను. నేను నీకు ఒక విషయం చెప్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. నేను కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నప్పుడు టోటల్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా నాకు మంచి పేరు ఉంటుండే. ఓకే. శ్రీకాళహస్తి రైతులు సార్ గంగారెడ్డి గారు బోర్డులో చాలా బాగా మాట్లాడతారట, గట్టిగా మాట్లాడతారట. గంగారెడ్డి గారితో మేము ఒకసారి సమావేశం కావాలని నన్ను ప్రత్యేకంగా శ్రీకాళహస్తి పిలిపించుకున్నారు. అక్కడ ఫార్మర్స్ పిలిపించుకొని అక్కడ వాళ్ళ సమస్యలు చెప్పుకొని మీరు బోర్డులో ఈ విషయాలు చెప్పాలన్నారు. నేను కార్పొరేషన్ డైరెక్టర్ ఉన్నప్పుడు ఇప్పుడు 2300 గవర్నమెంట్ సపోర్ట్ ప్రైజ్ ఉన్నది. కానీ సీడ్కు అప్పుడు మేము సీడ్ ప్రొడక్షన్ చేసేవాళ్ళం కార్పొరేషన్ నుంచి. సీడ్కు 2000 రూపాయలు రేట్ ఇప్పించినప్పుడే. మీ వరంగల్ రైతులకు తెలుసు, మీ వరంగల్లో ఆ రైతులను అడిగితే చెప్తారు. ఆ జమాలో నేను 2000 రూపాయలు రేట్ ఇప్పించిన. అంటే నేను కొట్లాడేవాడిని. అప్పుడు మాకు రేచల్ చటర్జీ మాకు చైర్మన్ ఉండే, మాకు ఎండీలు ఇప్పుడు ఉన్నటువంటి బుద్ధ ప్రకాష్ గారు ఇప్పుడు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సెక్రటరీ ఉన్నాడు. చిన్న జడ్ చౌంగ్తో ఆమె కూడా ఏదో టూరిజం దాంట్లో ఉంది. వాళ్ళందరూ కూడా పనిచేసిన. గంగారెడ్డి బాగా కొట్లాడతారని అంటుంది. ఓకే. ఎప్పుడు నేను ఏదైనా రైతుల కోసం కొట్లాడిన అప్పుడు కూడా. అంటే అదే స్పిరిట్ ఇప్పుడు కూడా చూడొచ్చా మీలో? డెఫినెట్. నేను కాన్ఫిడెన్షియల్గా 100% డెఫినెట్లీ. ఓకే. చాలా స్పిరిచువల్గా ఉన్నారు సార్ మీరు. రైట్ సార్, ఇన్నేళ్ల మీ రాజకీయ జర్నీలో అనేక పార్టీలు చూశారు, అనేక అధికారాలు చూశారు, అనేక రాజకీయ నాయకులను చూశారు, అనేకమైనటువంటి పరిస్థితులను మీరు చూసారు కదా. బీజేపీ పార్టీ యొక్క గొప్పతనం ఏంది అని అంటే ఒక మాటలో ఏం చెప్తారు మీరు? బీజేపీ ఈ దేశం గురించి ఆలోచించేటువంటి పార్టీ, ఈ దేశం ఉన్నతి గురించి ఆలోచించేటువంటి పార్టీ. ఈ దేశం బాగుండాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలా. సనాతన ధర్మం లేకుంటే ఈ దేశం మళ్ళీ భారతదేశంగా ఉండదు, విచ్ఛిన్నం అయిపోతుంది, భారతదేశంగా ఉండదు. అఖండ భారతం నుండి వేరుపడ్డటువంటి దేశాల పరిస్థితి మీరు చూసిండ్రు. అఖండ భారతంలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, మయన్మార్ కానీ ఆ దేశాల్లో జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తుండ్రు. రేపు ఆ దేశాల పరిస్థితి దేశానికి రావద్దు అనుకుంటే భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి శ్రీరామ రక్ష. ఈ దేశంలో మళ్ళీ మన ప్రజలందరూ కూడా, మన భావితరాలు కూడా సుఖంగా ఉండాలన్నా, సుభిక్షంగా ఉండాలన్నా, ఇదే విధంగా పండుగలు చేసుకోవాలన్నా, ఇదే విధంగా ఆనందంగా ఉండాలన్నా, ప్రజలు స్వేచ్ఛగా ఉండాలన్నా భారతీయ జనతా పార్టీ ఇంకొక 3-4 టర్ములు అధికారంలోకి వస్తేనే ఈ దేశం పూర్తి స్థాయిలో భారతదేశంగానే ఉంటుంది. సనాతన ధర్మాన్ని ఇదే రకంగా మనం అందరం కాపాడుకొని ఆచరించే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి ఆలోచనతోనే బీజేపీ పార్టీని ఎలాంటి స్వార్థం లేకుండా దాదాపు 30 ఏళ్ల పైబడి విధి విధానాలని ప్రజల్లో తీసుకుపోయిన నాయకుడుగా మీ ప్రాంత ప్రజల కార్యకర్తలకు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావచ్చు, బీజేపీని విశ్వసించే వాళ్లకు మంచి సందేశం ఇవ్వాలి మా ఛానల్ తరపున అంటే గంగారెడ్డి అన్న ఏం చెప్తాడు వాళ్ళకు? నేను తెలంగాణ ప్రజలకు కూడా ఒకటే కోరుకుంటున్నా, భారతీయ జనతా పార్టీ సరే నాయకుల గురించి ఆలోచించకండి మీరు దయచేసి. భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతపరమైనటువంటి అవగాహన ఉన్నటువంటి పార్టీ. భారతీయ జనతా పార్టీని ఆదరించుండ్రి. భారతీయ జనతా పార్టీ ఉంటేనే ఈ దేశం ఉంటుంది. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ గారు ఏ రకమైన మార్పులు తీసుకొచ్చిండు, ఒక రకంగా ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుతూ అభివృద్ధి వైపు ఏ రకంగా తీసుకుపోతున్న విషయంలో మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అభివృద్ధిలో భారతదేశము 11వ స్థానం నుంచి ఏ రకంగా ఆర్థిక వ్యవస్థని 5వ స్థానంలో తీసుకొచ్చిండు, ఏ రకంగా ఈ దేశంలో మౌలిక వసతులు సమకూరుస్తున్నారు. రైల్వే స్టేషన్లు మోడీ గారు అధికారం రాకముందు ఎట్లుండే, ఎయిర్పోర్ట్లు ఎట్లుండే, నేషనల్ హైవేలు ఎట్లుండే, గ్రామీణ సడక్ యోజన కింద రోడ్లు ఎట్లుండే, పేద ప్రజలకు ఇల్లు ఎట్లొచ్చినాయి, సామాన్యుడికి ఇన్సూరెన్స్ సౌకర్యాలు ఎట్లా కల్పించిండు, ఇవన్నీ విషయాలు కూడా గమనించండి. మీరు ఒకసారి మోడీ గారు చేసినటువంటి పనిని చూసి భారతీయ జనతా పార్టీని ఆదరించండి. మీరు మీ పని చేసుకోండి. మీరు సుఖంగా ఆనందంగా మీ పనులు చేసుకుంటూ భద్రంగా ఉండాలంటే భారతీయ జనతా పార్టీ మీ అందరికీ ఒక రక్షణగా ఉంటుంది. మోడీ గారు మీ అందరినీ సురక్షితంగా సుభిక్షంగా ఉంచడం కోసమే పనిచేస్తాడు. కాబట్టి దీన్ని ఆలోచించాల్సిందిగా నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను. రైట్ అన్న, లాస్ట్ చివరి ప్రశ్న. గంగారెడ్డి అన్న మన జిల్లాలో ఉండే వ్యక్తి, మన రాష్ట్రంలో ఉండే వ్యక్తి, మనకు నిరంతరం అందుబాటులో ఉండే వ్యక్తి, ఇప్పుడు ఉన్నపల్లంగా జాతీయ నాయకుడు అయిపోయిండు. మన కార్యకర్తలు మన లాంటి వాళ్ళు ఫోన్ చేస్తే లేపకపోవచ్చు, మనకు సమానం అప్పడంతలా రాకపోవచ్చు అని కొంత నిరాశ చెందే మీ అభిమానులకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? నేను దాదాపు 30-35 సంవత్సరాలు అసలు ఫోన్ లేపకుండా ఉండను. 100% ఫోన్ లేపకుండా మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తాను. ఏ నైట్ 10-10:30 అయినా సరే నేను ఫ్రీ అయిన తర్వాత మళ్ళీ కాల్ చేస్తాను. ఎందుకు ఫోన్ చేసినావు, ఏమైంది, ఏమైనా ప్రాబ్లమా, ఏమైందని అడుగుతాను.
ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటాను. మ్మ్. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని ఫోన్ లేపకుండా ఉన్నాను. మ్మ్. ఫోన్ లేపకుండా మళ్ళీ ఫోన్ నేను ఏదో మీటింగ్లో ఉన్నా లేకుంటే వాష్రూమ్లో ఉన్నా ఇంకెక్కడ ఉన్నా కానీ మళ్ళీ ఆ మిస్ కాల్ చూసుకొని మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తాను. తప్పకుండా మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు గతంలో ఏ రకంగా అయితే మీతోని సంప్రదించే వాళ్ళు అదే రకంగా ఇప్పుడు కూడా ఉండొచ్చా? డెఫినెట్ సంప్రదించవచ్చు. డెఫినెట్ వాళ్ళ మార్పులు అయితే మీలో ఏం కనబడవు కదా? అసలే కనపడు. ఇదైతే పక్కా కదా? నేనే చెప్పాను కదా ఇంతకుముందు, నేను అసలు ఫీల్ అవుతలేండి ఇక్కడ కూడా అని. ఓకే. నేను ఒక కార్యకర్తగానే ఫీల్ అవుతాను ఇప్పటికి కూడా. మ్మ్. అదే రకంగా ఉంటాను. ఏ స్థాయి పదవి వచ్చినా నేను ఒక సామాన్య కార్యకర్తతో ఇప్పటివరకు ఎంత రిలేషన్ మెయింటైన్ చేసినో అదే రిలేషన్తో ఉంటాను. అది మీ వ్యక్తిత్వానికి నాందిగా మేము భావిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. అడగంగానే ఇన్నేళ్లుగా జరిగిన అంశాలను ముందుకు తీసుకొచ్చి క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. మీ జిల్లా పసుపు రైతులు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని, భవిష్యత్తులో వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు మీరని చెప్పి మేము సంతృప్తిగా నమ్ముతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఉపేందర్.